దానికి ఖచ్చితంగా ఒకరు అవసరం. ఒక యాంకర్ లాంటి వాళ్ళు, షిప్ కి యాంకర్ ఎంత అవసరం, అలాగే మన క్లబ్ కూడా ఒక మనిషి అలాంటి వాళ్ళు ఉన్నారని నేను నమ్ముతున్నాను. నిన్న మీరందరూ చూసినట్టయితే ఇక్కడే కాదు, ఈ క్లబ్ ఏముంది, ఎక్కడైనా సరే నేను దుమ్ము లేపే వస్తాను అని మనకి క్లియర్ గా ప్రూవ్ చేశారు. నేను ఎప్పుడు చెప్తూనే ఉంటాను, చాలా మంది స్టోరీస్ చెప్తారు, కానీ ఈయన చెప్తే మాత్రం భలే చెప్పారన్న, అసలు ఈ స్టోరీ నాకు చిన్నప్పుడే తెలిసే, మరి మీరు చెప్తే భలే కొత్తగా ఉందే అన్నట్టు ఉంటుంది. ఇక్కడ మీకు అందరికీ తెలుసో లేదో, మనకి ఇండియా ఇంప్రూవ్ ట్రైబ్ అని ఒకటి ఉంది. మీకు ఎప్పుడైనా బోర్ కొట్టినప్పుడు, ఈ కరోనా ఎందుకు ఇలా ఉంది, బయట ఎందుకు ఇలా కష్టాలు ఉన్నాయని మీకు బాధ అనిపించినప్పుడు, ఏం చేయాలో తెలుసుకున్నప్పుడు ఒక 1.5 hour వీడియో వాళ్ళు పెట్టారు యూట్యూబ్ ఛానల్లో. తప్పకుండా అక్కడ వెళ్ళి చూడండి. ఇప్పుడు రాబోయే వ్యక్తి చేసిన హడావిడి కూడా మీరు చూసి ఎలా ఉందో మళ్ళీ ఇదే వ్యక్తికి చెప్పండి. మన యాంకర్ ఆఫ్ ది క్లబ్, యాంకర్ అంటే హోస్ట్ కాదండి, యాంకర్ ఆఫ్ ది క్లబ్, లైక్ షిప్ కి యాంకర్ ఎలాగో మన క్లబ్ కి అలాగా మన ప్రిసైడింగ్ ఆఫీసర్ టోస్ట్ మాస్టర్ కేవీఎం కిషోర్ గారికి మీ కరతాళధ్వనులతో మనం పలుకుదాం. ధన్యవాదాలు మయూష, చాలా చక్కటి పరిచయాన్ని ఇచ్చారు. సాధ్యమైనంత వరకు యాంకర్ అంటే పడవను కదలనివ్వకుండా చేసేది, కాబట్టి ఇంచుమించుగా నేను అదే పని చేస్తూ ఉంటాను. కాబట్టి చాలా ధన్యవాదాలు. 15వ మీటింగ్కి అందరికీ స్వాగతం, సుస్వాగతం. చాలా సంతోషంగా ఉంది. మనం వారం తర్వాత వారం చాలా చక్కగా సమావేశాలని సుసంపన్నం చేసుకుంటున్నందుకు గాను. ఈరోజు ఇది టెంగ్లిష్ మీటింగ్ కావడం వల్ల ఒకరిద్దరు గెస్ట్లు ఎవరైతే పూర్తిగా ఇంగ్లీష్లో మాట్లాడే వాళ్ళు ఉన్నారో వాళ్ళు కూడా రావడం జరిగింది. కాబట్టి వాళ్ళ సౌలభ్యం కోసం కొంతవరకు ఇంగ్లీష్లోను కొంతవరకు తెలుగులోను మాట్లాడొచ్చు. కాబట్టి ఇది ఒక ఎక్స్పెరిమెంటల్ ఇదిగా మనం చేస్తున్నాం, కాబట్టి దాని గురించిన ఎక్కువ భయాందోళనలు ఏవి పెట్టుకోవద్దని మనవి. ఈరోజు ఇక్కడికి మొట్టమొదటిసారి వచ్చినటువంటి గెస్ట్లు ఎవరైనా ఉంటే, ఎనీ ఆఫ్ యూ హూ హ్యావ్ కమ్ హియర్ ఫర్ ద ఫస్ట్ టైం, it would be nice to get to know you. So could you please unmute yourself, get on video and introduce yourselves. Vasavi. Yeah. అందరికీ నమస్కారము. నా పేరు వాసవి. నేను స్టేజ్ కోచ్ బెంగళూరు టోస్ట్ మాస్టర్స్ క్లబ్ మెంబర్ని. ఇలా మొన్ననే నాకు మా ప్రెసిడెంట్ నుంచి తెలిసింది ఇలా ఒక తెలుగు టోస్ట్ మాస్టర్స్ క్లబ్ అనేది ఉంది అని. సో నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అందుకని ఒకసారి జాయిన్ అవుదాము, ఎలా ఉంటుంది తెలుగులో, ఎలా ఉంటుంది టోస్ట్ మాస్టర్స్ క్లబ్ అనేది, ఎలా జరుగుతుంది అనేది తెలుసుకుందాము అని ఇదే నా ఫస్ట్ మీటింగ్. సో జాయిన్ అయ్యాను. చాలా సంతోషం వాసవి గారు, ధన్యవాదాలు, స్వాగతం. కరుణా మాధవ్ గారు. కరుణా మాధవ్ గారు మ్యూట్ లో ఉన్నారు, అన్మ్యూట్ చేసుకోండి. హలో, చెప్పండి సార్. నా పేరు కరుణా మాధవ్ అండి. నేను హెచ్డిఎఫ్సి బ్యాంక్ లో పనిచేస్తున్నాను. నా కజిన్ బ్రదర్ ఒక అతను టోస్ట్ మాస్టర్ లో రెగ్యులర్ గా యాక్టివ్ గా ఉంటాడు. సో వాడి రిఫరెన్స్ ఇచ్చాడు టు జాయిన్. సో దిస్ ఇస్ మై ఫస్ట్ సిట్టింగ్ ఇన్ దిస్. చాలా ధన్యవాదాలు అండి కరుణ గారు, స్వాగతం. అనంతపూర్ అండి. వండర్ఫుల్, నైస్. యా, రియా, would you want to just let us know about yourself? Hi everybody, I'm sorry I don't know Telugu, but it's an absolute amazing language just to hear all of you speak. I'm Ria from We Speak Toastmasters Club, and today I will be presenting a speech, my level 1 course to second speech. It's an absolute honor again. Thank you so much for having me. Thank you, Ria. Thank you so much for coming. We're quite excited to have you today. I am really looking forward to listening to that speech. But at the same time, I'm really sorry because a lot of today's session is going to sound like that for you. But yeah, I hope you'll enjoy the session. Right. వచ్చినటువంటి అతిథులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. చాలా సంతోషంగా ఉంది. మనకు 15వ మీటింగ్లో మనం ఆనందం అనే దాని గురించి మాట్లాడుకోబోతూ ఉంటే, నిజంగా ఆనందం అంటే ఏంటి, ఆనందం ఎక్కడ ఉంటుంది, ఇది పర్సూట్ ఆఫ్ హ్యాపీనెస్ అనే రకరకాలుగా దీని గురించి చాలా మంది చాలా చోట్ల
ఎక్కడంటే సద్గురు దగ్గర నుంచి సంపూర్ణేష్ బాబు వరకు చాలా మంది దీని గురించి డెఫినేషన్ల మీద డెఫినేషన్లు ఇచ్చేశారు. కాబట్టి నేను చెప్పాలనుకుంటున్నది ఏంటంటే, ఆనందం, సంతోషం అనే వాటికి ఒకరిచ్చే డెఫినేషన్లు ఎప్పుడు మనకు అప్లై అవ్వవు. మన డెఫినేషన్లే మనకు ఉంటాయి. ఎందుకు అని అంటే, సాధారణంగా జనం ఎలాగైతే అనుకుంటూ ఉంటారో, అంటే అందరికీ కలిపి ఇది చేస్తే ఆనందదాయకమైనటువంటి విషయం, దీంట్లో అందరికీ సంతోషం దొరుకుతుంది అని. అది నిజం కాదు. మీ అందరికీ ఒక చిన్న ఉదాహరణ చెప్పాలంటే, ఇప్పుడు మీరందరూ ఊహించుకోండి, అనుకోకుండా మీరు పనిచేస్తున్న కంపెనీలో మీ మేనేజర్ కానీ, లేదంటే మీ పెద్ద పై ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో ఆయన మిమ్మల్ని పిలిచి, ఏమండి కరోనా మొత్తం అంతా తగ్గిపోయింది కాబట్టి ఈ సందర్భంగా మీరు ఇన్ని రోజులు పడిన కష్టాన్ని గౌరవిస్తూ మేము మీకు 10 రోజుల పాటు అన్ని చార్జెస్ పే చేసిన సింగపూర్ ట్రిప్కు పంపిస్తున్నాము. 10 రోజులు మీరు సింగపూర్లో మీ ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టండి, ఏం కావాలంటే అది కొనుక్కోండి, ఎక్కడ కావాలంటే అక్కడ ఉండండి, ఎక్కడ కావాలి ఏది కావాలంటే తినండి, మొత్తం వ్యయ ప్రయాసలు అన్నీ కూడా మావే అని చెప్పారనుకోండి. మీరు ఇంటికి వచ్చారు, మీరు ఇంట్లో వాళ్ళకి చెప్పారు, టికెట్లు చేతిలో పట్టుకున్నారు, సూట్ కేసులు సర్దుకుంటున్నారు, మీ ఎమోషన్ ఎలా ఉంటుంది? ఇప్పుడు చెప్పండి ఎవరైనా, ఎలా అనిపిస్తుంది? నిజమైతే బాగుండు అనిపిస్తుంది. నిజమైతే బాగుండు అనిపిస్తుంది, చాలా ఆనందంగా, అదే చాలా సంతోషంగా, చాలా ఇదిగా ఉంటుంది. ఇప్పుడు మీరు సింగపూర్ వెళ్ళారు, నిజంగానే 10 రోజులు సింగపూర్లో చాలా ఆనందంగా గడిపారు, మీరు కావాల్సినవన్నీ కొనుక్కున్నారు, తిరగాల్సినవన్నీ తిరిగారు, చూడాల్సినవన్నీ చూశారు, తినాల్సినవన్నీ తిన్నారు. 10 రోజులు అయిపోయింది, వెంటనే మీరు ఆఫీస్కి వచ్చి మళ్ళీ పనిలో జాయిన్ అవ్వాలి కాబట్టి వచ్చేసేయండి అని మీకు ఆఫీస్ నుంచి కాల్ కూడా వచ్చింది. సింగపూర్లో ఉన్నారు, హోటల్లో మళ్ళీ మీరు లగేజీలు సర్దుకుంటున్నారు, తిరుగు ప్రయాణానికి రెడీ అవుతున్నారు. ఇప్పుడు మనసు ఎలా ఉంటుంది? బాధగా, దిగులుగా, అరే అంత తొందరగా 10 రోజులు గడిచిపోయాయంట. కానీ గమ్మత్తైన విషయం చూసారా, బయలుదేరే ముందు మీ ఇంట్లో ఏ ఇంటినైతే అయ్యో ఈ దిక్కుమాలని ఇంట్లో ఎప్పుడు బోరు కొట్టి చచ్చిపోతున్నాను అనుకుంటున్నామో ఆ ఇంట్లో అదే మనుషుల మధ్య విపరీతమైనటువంటి ఆనందంతో ఉన్న మనం సింగపూర్లో ఏది ఆఫీసులో వాళ్ళు ఇచ్చిన డబ్బులతో విచ్చలవిడిగా ఖర్చు పెడుతూ ఆనందంగా ఏ గదిలో అయితే ఉన్నామో అదే గదిలో బాధగా ఉంటాం. కాబట్టి స్థానం కానీ పరిస్థితులు కానీ మనకు సంతోషాన్ని ఇస్తాయి అనేది నిజం కాదు. అది కేవలం మానసికమైనటువంటి ఆలోచనల కారణంగా కలుగుతుంది అని చెప్పడానికి ఇంతకంటే పెద్ద ఉదాహరణ లేదు. కాబట్టి మానసికపరమైనటువంటి మంచి ఆలోచనలు ఎక్కడైతే ఉంటాయో అక్కడ ఖచ్చితంగా సంతోషం అనేది ఉంటుంది. ఈరోజు మనందరి మధ్యలో అలాంటి సంతోషాన్ని మనం అందరం ప్రతి మీటింగ్లోనూ ప్రతి ప్రసంగం ద్వారా నింపుకుంటామని ఆశిస్తూ ఇవాల్టి మీటింగ్ని ముందుకు తీసుకువెళ్ళడానికి ఆనందానికి నిర్వచనం అయినటువంటి నీలు గారు, ఆవిడ ఆనందంగా ఎప్పుడు నవ్వుతూ ప్రతిదాన్ని కూడా చాలా అలవోకగా నేను చేస్తాను అని ఎప్పుడు ముందుంటూ నడిపిస్తూ ఉన్నవారు ఈరోజు సభా నిర్వాహకులుగా టిఎంఓడిగా ఉండడం నిజంగా మనందరికీ ఆనందదాయకం. కాబట్టి మీ కరతాళ ధ్వనులతో నీలు గారిని ఆహ్వానిస్తూ, నీలు, ఓవర్ టు యూ, ప్లీజ్ టేక్ ది సెషన్ ఫార్వర్డ్. Neelu, you're on mute. Okay, it's unmuted, right? You can hear me? Yes. Yes. A very good evening to all the Toastmasters and dear guests. A warm welcome to all the Toastmasters and guests. It's my pleasure and privilege to welcome you all to our 15th meeting of our very new Bhuvanam Telugu Toastmasters Club. Let's see little about Toastmasters. Ralph C. Smedley was the founder of Toastmasters International, which is a non-profit educational organization that teaches public speaking and leadership skills through a worldwide network of clubs. Since 1924, Toastmasters International has helped people from diverse backgrounds become more confident speakers, communicators, and leaders. The mission of Toastmasters Club is to provide a positive, supportive learning environment in which every member has the opportunity to develop communication and leadership skills
which in turn fosters self-confidence and personal growth. Anyone who is willing to develop communication skills, leadership, teamwork, critical thinking, improve listening skills, and build a good network, just join Toastmaster, as there is no other platform that matches Toastmaster standards for developing public skills. Well, now I move on to the special theme of our day today. That's happiness quotient. What is happiness quotient? As a Toastmaster, what do you feel the happiness quotient is? It is just a measure in the happiness you experience as and when you achieve some things in life. If I have to say, it being a Toastmaster, when I joined initially this year in the beginning, I see a tremendous increase in my happiness quotient with respect to Toastmasters. And being happiness in each and every field is what is known as the happiness quotient. When you be professional, if you're concerned about being fit and fine, how about your personal relationships, all these things contribute to the happiness quotient. Let us now hear from our experienced Toastmasters of our club what they have to say when they joined Toastmasters, and how their journey has been and how it has increased their happiness quotient. And I would like to first call our own Kishore, Toastmaster Kishore Garu, to just tell us one or two lines on how your happiness quotient has increased over the time. So for me, particularly every Toastmasters session has been kind of a rejuvenation kind of a session where you get charged up for the rest of the week as such. So when I listen to other stories, when I tell a story, when I see smiling faces, when I see people who have learned something out of the session, that in itself is like a kind of 100-point increase in happiness index for me. Amazing. That's what Toastmaster is for everybody, right? And let's now hear from our VP Education, Mayusha, how her happiness quotient has increased from the time she has joined Toastmasters. Mayusha, Toastmaster Mayusha, are you there? Yes, I am here. Yes. I'm sorry, I think I have missed the question. I just want to know how your happiness quotient has increased after joining the Toastmasters. Oh, definitely. Like I would say 150%, because I have a platform to express whether it is grief or whether it is anger or whether it is happiness. I have a platform to express whatever is going on in my head, right? So it's absolute pleasure to be in Toastmasters. And I think, happiness quotient have been increasing, and it has increased almost for 150%, I would say so. Wonderful. That's what is Toastmaster all about. And even I can say my smiling face, it just became more smiling when I joined Toastmaster. Every time I take up roles, I see a tremendous change in me. With this, now asking all the guests that really give a thought about joining Toastmasters, because it's not only going to help you personally, it's also going to help you professionally, and also it's going to help you developing a better relationship with people. And now I would like to move on to the meeting structure. The meeting will be divided into 3 sections. The first section will be the prepared speech section, where our members will be delivering the prepared speeches and will be getting evaluated by their evaluators. The second section will be the table topics section, which is the most exciting session of any meeting of Toastmaster, because we develop impromptu speaking skills there. And the final section of the meeting would be the evaluation round, where our general evaluator will be evaluating the complete meeting along with his title team. Now I would like to call upon our general evaluator, who is working for an electricity company in Telangana state from last 21 years. And I should say
21 years, such a dedicated man he is, right? And he's a member of Spurti Telugu Toastmaster Club from February 2021. If I ask him what is happiness quotient from him or happiness, he says things that give him and his family members satisfaction makes him very happy. That's so nice. It's what we all have to see when it comes to our personal end. That is what we all feel, right? Now I would like to call upon our general evaluator, Suresh Babu, to introduce his title team. Over to you, Toastmaster Suresh Babu. Sir, you are on mute. You're able to hear me? You're able to hear me? Only. Yes. Yes. Thank you, Toastmaster Neelu. I just want to make a small correction. You said electricity. It is not electricity, it is electricity. Generally, people make that mistake, but I love the way you explained about where I would be working and all that. So having said that, ఈ సమావేశానికి నేను సమగ్ర విశ్లేషకుడిగా ఈరోజు నా పాత్ర నిర్వహించబోతున్నానండి. సమగ్ర విశ్లేషకుడు అంటే సమగ్రంగా సంపూర్ణంగా ఈరోజు జరగబోతున్నటువంటి సమావేశం ఆరంభం నుండి అంతం వరకు ఎలా జరిగింది, ఈ మెరుగుపరచుకోవడానికి ఇంకా ఏ ఉన్నాయి అని చెప్పడానికి నేను ఈరోజు సమగ్ర విశ్లేషకుడి పాత్రను నిర్వహించబోతున్నాను అన్నమాట. అంటే ప్రారంభం నుండి ఆఖరి వరకు నా పాత్ర గురించి చెప్పాలి అనంటే నాకు నన్ను ఈ పాత్ర నిర్వహించడానికి సహకరించేందుకు నాకు జట్టు ఉంది. ఆ జట్టులో ప్రసంగాల్ని విశ్లేషించేందుకు ప్రసంగ విశ్లేషకులు ఉంటారు. అలాగే గ్రామర్ ఎలా ఉంది, వ్యాకరణం ఎలా ఉంది, తర్వాత మన వక్తలు కానీ వివిధ పాత్రల్ని పోషించిన పాత్రధారులు మాట్లాడేటప్పుడు వాళ్ళు చేసినటువంటి చిన్న చిన్న పొరపాట్లు ఏవైనా ఉంటే వాటి గురించి, ఇలా ఒక్కొక్క అంశం గురించి చెప్పడానికి నాకు ఓ జట్టు ఉందన్నమాట. ఆ జట్టుని నేను ఇప్పుడు పరిచయం చేయబోతున్నాను. ముందుగా వ్యాకరణవేత్త పాత్ర పోషించడానికి ఈరోజు మన ముందుకు రాబోతున్నారు డిస్టింగ్విష్ టోస్ట్మాస్టర్ శేషకిరణ్ గారు. శేషకిరణ్ గారు, మీ పాత్రను సభకు పరిచయం చేయాల్సిందిగా కోరుతున్నాను. ధన్యవాదములు సమగ్ర విశ్లేషకుడు సురేష్ గారు. తోటి టోస్ట్ మాస్టర్స్ కు, పెద్దలకు, స్నేహితులకు శుభ సాయంత్రం, స్వాగతం. ఏ భాషకైనా వ్యాకరణం పునాది లాంటిది. మనం మాట్లాడే విషయం అవతల మనిషిని ఒప్పిస్తుందా నొప్పిస్తుందా అనేది మనం వాడే వ్యాకరణం మీద ఎంతగానో ఆధారపడి ఉంటుంది. ఈరోజు వ్యాకరణవేత్తగా మాట్లాడే వారందరి భాషా వాడకాన్ని జాగ్రత్తగా వినడమే నా బాధ్యత. నేను తెలుగు భాష యొక్క ఏదైనా దుర్వినియోగాలు అలాగే అత్యుత్తమ ఉపయోగాలను గమనిస్తాను. ఇవాళ మీటింగ్ ఇంగ్లీష్ మీటింగ్ కాబట్టి ఇంగ్లీషు మరియు తెలుగులో గుడ్ యూసేజ్ అండ్ నాట్ సో గుడ్ యూసేజెస్ ని ఈరోజు నేను గమనిస్తాను. అదేవిధంగా ఈరోజు ఒక కొత్త పదాన్ని పరిచయం చేయడం నా కర్తవ్యం. నేటి సమావేశం కోసం నేను ఎంచుకున్న పదం సంబరం. సంబరం అంటే ఆనందం, సంతోషం. దీని ఉదాహరణ ఉపయోగించాల్సి వస్తే, భారతదేశం ప్రపంచ కప్పు గెలిచినప్పుడు దేశం అంతా సంబరాన్ని అంబరాన్ని అంటింది. ప్రోత్సాహానికి చిహ్నంగా ఒక వక్త ఆనాటి పదాన్ని ఉపయోగించినప్పుడు ఒక బొటన వేలును చూపించవలసిందిగా మనవి. నేటి పదంతో పాటు నేటి సామెతని కూడా మీ ముందు ఉంచదలుచుకున్నాను. ఈ రోజు సామెత, అండ ఉంటే కొండలు దాటవచ్చు. అయితే అండ ఉంటే కొండలు దాటవచ్చు అంటే సహాయ సహకారాలు ఉంటే ఎలాంటి పనినైనా మనం సాధించగలుగుతాము. సమావేశ విశ్లేషకులు పిలిచినప్పుడు నేను ఆ వేదికను చివరిలో సమర్పిస్తాను. ధన్యవాదాలు టోస్ట్ మాస్టర్ శేషకిరణ్, మీ పాత్ర గురించి చక్కగా వివరించారు. నేను ఇంతకు ముందు చెప్పినట్టు నాకు నా పాత్రను సమగ్రంగా నిర్వహించడానికి అండ ఉంటే
కొండలు దాటవచ్చు అన్నట్టుగా ఓ జట్టు ఉంది కదా. ఇప్పుడు ఆ జట్టులో రెండవ వారు ఎవరంటే ఆ కౌంటర్. ఈ పాత్రను నిర్వహిస్తున్నటువంటి వారు టోస్ట్ మాస్టర్ మయూష. మయూష, వేదిక మీదే. థ్యాంక్ యూ సో మచ్ సురేష్ గారు. వ్యాకరణవేత్త చెప్పినట్టుగా మనం టెంగ్లీష్ మీటింగ్ చేసుకుంటున్నాం కాబట్టి ఆ కౌంటర్ గా నా రోల్ ఇంగ్లీష్ లో మాట్లాడే వాళ్ళకి CRPFs, క్రచెస్, రిపిటీషన్స్, పాజెస్ అండ్ ఫిల్లర్స్ ని నోట్ చేస్తాను. క్రచెస్ includes all of these sounds. Repetitions include I am, me too, and fillers includes some of the words like the words that we use like, so, and these are all called as fillers. And pauses which are short and long pauses as well. For తెలుగులో మాట్లాడే వాళ్ళకి ఏవైతే మీ పదాలు ఉంటాయో అలాంటి శబ్ద విరామాలను మరియు అవసరం లేని పదాలు, ఉదాహరణకు కానీ, మరియు, మీకు తెలుసా, ఇలాంటి పదాలను నేను జాగ్రత్తగా వింటాను. మరియు ఎవరైనా వక్త ఒక పదాన్ని 2 అంతకంటే ఎక్కువ సార్లు అనగా నేను లేదా పదే పదే మాట్లాడే పదాన్ని కూడా లెక్కిస్తాను. అలాగే దీర్ఘ విరామం లేదా చిన్న అవసరం లేని విరామాలను తీసుకున్నా కూడా నేను లెక్కించి చివరగా జనరల్ ఇవాల్యుయేటర్ పిలిచినప్పుడు ఈ లిస్ట్ గురించి మీకు చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్ సురేష్ గారు. ధన్యవాదాలు మయూష గారు. మీరు మీ పాత్ర గురించి తెలుగులోను అలాగే ఇంగ్లీష్లోను కూడా వివరించినందుకు. ఇక ఈనాటి మన 3వ పాత్ర పోషిస్తున్నటువంటి సమయపాలకులు పాత్ర పోషిస్తున్నటువంటి ప్రణవి గారిని తన పాత్ర గురించి వివరించాల్సిందిగా కోరుతున్నాను. ప్రణవి గారు. అందరికీ నమస్కారం. నేను సమయపాలకులుగా అండ్ టైం కీపర్గా ఉంటున్నాను. నేను ఒక్కొక్కళ్ళకు ఎంత టైం ఉంది అనేది బ్యాక్గ్రౌండ్ ద్వారా ఇండికేషన్ ఇస్తాను. ఫర్ ఎగ్జాంపుల్, ఎల్లో అనగా పూర్తి చేయవలసిన టైం వచ్చినట్టు, రెడ్ అనగా సమయం అయిపోయినట్టు, సమయం దాటినట్టు, గ్రీన్ అనగా పూర్తిగా గ్రీన్ అనగా 5. Okay, as a timekeeper, Pranavi would show you green when the given time is over, and she will show yellow when there is a minimum time left, and she will show red when the whole speech is over, or she will hold the card till you complete your speech. However, you will all get 30 seconds of buffer time, and she will hold the red card till you complete your speech without any indication that the given time is over. Whoever crosses the limit will be disqualified, be selected as a best speaker or not. So she's doing the role for the first time, so that's why I had to pitch in and help. Thank you so much, Pranavi. I'll make sure you'll get the script soon. Back to you, Toastmaster. Thank you, Mayusha garu. ధన్యవాదాలు మయూష గారు, అలాగే ప్రణవి గారు. అయితే ఆసు ప్రసంగాలకు 2.5 నిమిషాల సమయం ఉంటుందండి. 1 నిమిషం క్వాలిఫైడ్ సమయం అన్నమాట. 1 నిమిషానికి ఆకుపచ్చ రంగు, 2వ నిమిషానికి పసుపచ్చ రంగు, 1.5 నిమిషాలకి పసుపచ్చ రంగు, 2వ నిమిషానికి ఎరుపు రంగు చూపెట్టబడుతుంది. అదనంగా ఒక 30 సెకండ్ల టైం ఉంటుంది ఆసు ప్రసంగాలకు. అదే సిద్ధం చేసుకున్న ప్రసంగాలకు అయితే ఈ రోజు 2 వక్తలు కూడా ఇవ్వబోయేది ఐస్ బ్రేకింగ్ కాబట్టి ఐస్ బ్రేకింగ్ స్పీచెస్ ఇచ్చే సమయం అప్పుడు విశ్లేషకులు ఒక్కసారి సమయం గురించి చెప్పాల్సిందిగా నా కోరిక. ఇక ఆ సమగ్ర విశ్లేషకుడిగా నా పాత్ర గురించి నేను టోస్ట్ మాస్టర్ ఆఫ్ ది డే ఆఖరణ పిలిచినప్పుడు నా నివేదికను మీ ముందుంచుతాను. అలాగే నా ప్రసంగ విశ్లేషకుల్ని కూడా నేను 3వ సెగ్మెంట్ లో పిలుస్తాను. బ్యాక్ టు TMOD, టోస్ట్ మాస్టర్ నీలు. Thank you, Toastmaster Suresh Babu. And now let's move on to the prepared speech section. For the first prepared speech section, I would like to call upon the first evaluator, Toastmaster Shirisha. She is the president of Oracle Hyderabad Toastmaster Club, and she is member of Spurti Toastmaster Club, and she loves things networking with people, and she is a lover of Telugu language. And I call upon
Toastmaster Sirisha to give the objectives of first prepared speech. Over to you, Toastmaster Sirisha. Thank you, Toastmaster of the Day, Toastmaster Neelu. Good evening, dear Toastmasters and guests. Today, I am going to evaluate a first speaker, Toastmaster Sushma. Toastmaster Sushma is attempting her level 2, project 1 in presentation mastery pathway. The purpose of this project is for the member to learn about different communication styles and identify his or her primary style. The purpose of the speech is for the member to share the impact of his or her style on others. Timer, please note the timing is 5 to 7 minutes. All the best, Toastmaster Sushma. Over to you, Toastmaster of the Day, Toastmaster Neelu. Thank you, Toastmaster Sirisha. And now I call upon the first speaker of the day. She is a passionate learner, having academic qualification as Masters in Business Management, Diploma in Montessori Method of Education, crash course in nutrition. Having worked in industry, she had planned to start a preschool. Pandemic has paused all her plans. Started YouTube channel Sushma's Cooking Show, focusing on nutrition and healthy way of cooking. And I'm sure with all these qualifications, what she has, her happiness quotient has always been high. So I would like to call upon the first speaker of the day, Toastmaster Sushma. Toastmaster Sushma, over to you. Thank you, Neelu, for the wonderful introduction. Am I clear, everyone? Is that fine? Video? Yeah, thank you. Good evening, fellow Toastmasters and dear guest. Communication skills, what a powerful skill it is. It plays a vital role in today's globalization. It is so powerful that you can encourage, motivate, and you can change the lives of people. If you want to make a person bad, or if you want to make someone successful in their career or life, it depends on what kind of communication style you adapt. We are in digital and competitive world. It has become so essential for everyone, right from the beginning fraudsters to CEOs, to possess good communication skills and having our own communication style. It impacts so much. It impacts such a way that it connects with people around you. So it is important to know different kinds of communication style and to ensure, recognize your own communication style so that it helps in various ways. It improves your personal relations at workplace, at home, on career, and society, community. Foster team building, improves socialization, many more. When I see fraudsters, do you agree with me? Even they also possess good communication skills. Do you agree with me? I would like to connect with an instance, and I would like to share. When I was pursuing my MBA first year, our HR professor, he was taking lecture on organizational behavior. We were around 60 students. Sir asked one question. We were just started beginning of that year. Is liar creative or not? Just for a few seconds, class was silent. I immediately said, yes, sir, he is creative. He is a very humorous person. He asked, Sushma, are you sure he is liar creative? I said, yes, sir. So he asked me, you explain. I said, every day he comes up with different reasons, excuses, whatever the purpose may be for him, but he is finding various reasons
That means his way of communication style is very convincing. So yes, fraudsters, they also need everyone. It has become necessary to have communication skills. We have different kinds of communication styles. To begin with, assertive communication style. People, those who adapt this kind of communication style, they are very confident. And goal achievers, motivation levels are high, and they not only protect their rights, at the same time, they ensure that they protect other people's rights as well. They don't put others down, and they express their opinions, desires, feelings openly. So that is the reason assertive communication style, it is considered to be the most healthiest and effective communication style. For example, there is a team and the discussion is going on. Team leader suggests some correction in strategic planning decision. Decision making has to be done. One of the team leader who has assertive communication style, he says, I disagree over this strategic decision. It might not be a right approach for us. That means assertive communication style, they have the ability to say no. So when they use it, it is best used when both opinions are correct and they need to compromise. Moving on to the second category, passive aggressive communication style. In this category, those who use this, they are aggressive, anger, and they don't bother anybody. They just want their goals to be achieved. They put down others and they are not goal achievers. They can't become successful leader. For example, when a new joinee approaches boss for any leave or anything, the boss says, I told you at the beginning itself only, the project has to be delivered so and so day. Please don't come and give different excuses. So that is the nature of the aggressive communication style. When it comes to passive, they cannot express their reasons, desires. They want everyone to be happy. But at the same time, this can be used in a right way when they know that they're not going to lose anything, but at the same time, they want to keep everyone happy. People, they take them as granted and exploit the situation. At the end, passive and aggressive communication style. In these communicators, they wear mask on the surface of passive communicator. At the same time, inside they have aggressive nature. So with this note, I would conclude by saying, I come under passive communication. So I'm working on to become a assertive communicator. And with this note, I say, I'm not responsible how people interpret my message, but yet I'm certainly responsible for my actions. I ensure they are transparent and honesty, and whatever words I deliver, they are clear. Over to Tia Modi. Give a round of applause to Sushma. Toastmasters, what a wonderful speech, Sushma. And definitely we all can implement all that you have told regarding the communication skills. We can be assertive, right? We all can try ourselves. Actually being assertive gives you a right happiness quotient, to tell you. Sometimes we may hurt, but we can still try implementing all different communication styles and also be assertive. Now, let's move on to the second speech, and to evaluate the second speech, I would like to call upon the passionate Toastmaster,
He is a mechanical engineer with a master's in information systems and has worked in the corporate for over 15 years in mergers and acquisitions. He now runs his own consulting firm called Mithya that uses storytelling and theater-based learning methods for faculty and organization development. He is in Toastmaster from quite a long time, and he is none other than our president, Toastmaster KVM Kishore Garu. Toastmaster KVM Kishore Garu, I would like to hand over to you to read out the objectives of our second speaker. Thank you, Neelu. And the speaker in question, Mr. Subhash, is attempting his level 1 project 2 from the path of team collaboration. The project requires mainly the speaker for the achieving the following purposes. The purpose of this project is for the member to present a speech on any topic, receive feedback, and apply the feedback to a second speech. The purpose of this speech is for the member to present a speech and receive feedback from the evaluator. So timer, please note time is 5 to 7 minutes. All the very best to the speaker. Looking forward to this speech. Now, I would like to call upon our second speaker. He is the DTM Finis Dynamic Leadership Path Past Area Director. He loves to persuade people and do public relations in Toastmaster. He is a HR graduate, entrepreneur, dealer for 2 business pillars. For him, happiness in his life is outstanding, but expectations, smartness, fear of financial earnings brings his happiness down sometimes. And today he is going to speak on transformational moments of his life, which is the title of the speech. And I would like to call upon our Toastmaster Subhash. Subhash, transformational moment of life. Transformational moment of life. Subhash, over to you, Toastmaster Subhash. Neelu, I think he just messaged me that there is some network issue. So let's go with the third speaker. I'm so sorry. Some network issue for him. Yeah, I would like to call upon our third evaluator now, Toastmaster Mayusha. Over to you, Mayusha. Thank you. I just introduce a little bit about Mayusha, someone who loves to enjoy each moment of life, just like me, a girl who respects people and not designation. It's wonderful to be connected with her. Over to you, Mayusha. 1 second. I think he's back, so we can continue with that. Okay. Are you back, Subhash? Sir, let's go with the third speech and then maybe we can. Yeah. Okay. Sorry for all the confusion. Thank you so much, Neelu, for such a cute introduction. So our third speaker for today is attempting level 1, project 2 from the path motivational strategies. The purpose of this project is for member to present a speech of any topic, receive feedback, and apply the feedback to a second speech. So this is the speaker's second speech. So the purpose of this speech is for member to demonstrate that he or she has applied the feedback received from his or her first speech. In the previous speech, the speaker has received 2 feedbacks. One is she got stuck and she needs more voice modulation. And the second one is her hand gestures were not seen. So we'll see if she has incorporated this feedback in this speech. However, timekeeper, the time limit is 5 to 7 minutes, requesting you to please flash green at 5, amber at 6, and red at 7. All the best to the speaker, and back to you, Toastmaster of the day, Neelu. Now I would like to call an 18-year-old girl who likes to bake, do art, cycling, and listen to music. Happiness to her is being with around the people she loves. She is going to
attempt her level 1, project 2. The speech of the title is Indecisiveness Doesn't Last Forever. And I call upon our second speaker, Ria Sanghavi. Ria Sanghavi, over to you. Thank you, Toastmaster Neelu, and good evening, fellow Toastmasters and guests. Since my childhood, I think the question that I've feared the most has been, what do you want to be when you grow up? I've been a natural procrastinator since birth, so I'd never even thought about where I see myself in 10 years or what field I want to do after 10th. I still remember telling an auntie who asked me this question in second standard that, Auntie, I still have a lot of time to decide, which was true until those years of time turned to days. Thankfully, I've always been a very smart kid. Not to brag, but doing well in my academics gave me the opportunity to pursue anything after 10th. Obviously, I still hadn't decided what I was interested in, so I took science with biology to keep all my options open. As a bio student, society automatically assumes that you want to pursue medical. And since I hadn't decided for myself, I let society decide for me. Doctor it was. But towards the end of my 12th grade, I just wasn't feeling it. To be safe, I went to a career counselor. After the aptitude test, I found out that I had a high interest for art. And so that was the topmost career choice for me. I mean, yes, I absolutely love to put my creativity on paper, but as a career, I wasn't too sure. I started to explore jobs in design and was shocked at the infinite number of choices. But as we all know, where you do your undergraduate matters, especially in design. I found out that NID, or National Institute of Design, is the best of the lot. Let's just say it's the IIT of design. But getting in would be nearly impossible since I'd only taken interest a month before the entrance exam. People prepare for this test since their 10th grade. They work so hard for 2 years to build a portfolio and improve their drawing skills. My confidence shattered when I saw some of my friends' work, but I didn't give up. I wrote the first round NID prelims and by some miracle got qualified for the second round, NID mains. Due to COVID, this year the mains exam was going to be online, which is surprising, right? How can they analyze your skills virtually? Turns out a lot of art is done digitally and they would be checking our portfolio, which isn't too bad when seen online. Portfolio. I had to search up what the word even meant. It's a collection of all your artworks and creative work like photography or projects. All I had were a bunch of Mother's Day cards I'd made. Just to give you a clear idea, 19th June was when they announced the results. And for those who were qualified, we had to upload a thematic poster and our entire portfolio by 28th June. I joined a coaching just for these 10 days. I was so overwhelmed. But things turned out quite differently. During these 10 days, I found out how patient I could be, and it gave me a glimpse of what my life would probably be like if I did end up becoming a designer. I loved it. And the best part, you can do everything while listening to music. I uploaded my work a day before the deadline, and I had my interview yesterday. Even if I don't get in, I will always be grateful for this experience. I'm finally gaining some clarity as to what I want to do after 10 years. All in all, I've learned that our indecisiveness does come to an end. There will be a day you know exactly what you want and how you want it. Yes, to reach that day may take some time, but it is during this time that you learn the most about yourself. And I think we all can agree that is a very important process. So that's my journey through finding my passion.
and my journey of growth in a way. Thank you so much for your time. And since we have a minute, I would love to show you my thematic poster, which I uploaded. A thematic poster is a poster based on a theme. So it tells a story or a message. For this year, our topic was to draw an event that motivated or inspired me. I will share my screen to show you my poster. Host, if you could. Okay, yeah. So I hope you can all see my screen. Let me just read out what I have written and then I will explain. While on the path of dependency, I saw someone who changed my life forever. He made me question whether I was doing enough and inspired me to realize the power of my independence, that I'm capable to make the difference I want to see, and for that, I am grateful. So I was coming back from Coimbatore to Bangalore by train, and I had one suitcase with me. As a habit, I called out for a coolie until I looked up to see a man who was carrying two heavy bags on his shoulders and a suitcase on his head, despite being handicapped. He did not have both his arms. I can still imagine the scene in front of me and how much it inspired me to be less dependent on others and to make the most of both the arms God has given me. So number one, I started to do chores in the house, which normally I would leave to my maid, like simple things, folding my blanket. And of course, I took my suitcase all by myself. Number two, I was motivated to visit an orphanage and handicap center to help kids like him in the small ways that I could, like educating them for a better livelihood. So that is my speech. Thank you so much for your time, everybody. And I really hope you all have a great evening. Thank you. Back to Toastmaster Neelu. Let's all give a round of applause for speaker Ria, Toastmaster Ria. It was amazing and very good learnings we had. And I can say how things, you know, even I'm an engineering graduate, so I can understand how it takes long time to get into our passion. But definitely over the time, we learn so many things. And at this point of time, I'm sure you are in a position where you can always judge your happiness quotient, right? So that was an amazing speech. Now let me call upon our President Toastmaster Kishore Garu for giving the objectives of our third speaker of the day. Over to you, Toastmaster Kishore Garu. Yeah. Thank you, Neelu. Do we need to repeat the guidelines? I think like you have all seen. Basically, I'll be giving a lot of feedback to Subhash so that he can implement that in the next speech. Ready, Subhash? Kill it. So looking forward to this speech. Timer, please note 5 to 7. Life. Transformational moments of life. Toastmaster Subhash, over to you. అందరికీ నమస్కారం. ఒక బాబు పుట్టినప్పుడు ఒక అమ్మకి ఒక ట్రాన్స్ఫర్మేషనల్ పాయింట్. అప్పుడు ఆ క్షణం నుంచి ఆవిడ చాలా బాధ్యత ఉంటుంది, చాలా వేరే మరో 10 పనులు వస్తాయి. అది మనకి చాలా గౌరవం అండ్ చాలా ముఖ్యం. అది మన బాధ్యత. అది అక్కడే మీరు ఎప్పుడైతే మీ అవకాశం వస్తుందో అది మీరు సక్సెస్ అంటారు. ఎప్పుడైతే మీకు అవకాశం రాలేదో దట్ కుడ్ ఆల్సో బి a transformational point. నా లైఫ్లో
చెప్పుకునే క్షణాలు ట్రాన్స్ఫార్మింగ్ మీ అండ్ ఐ హ్యావ్ ట్రాన్స్ఫార్మ్ మీ. ఎందుకంటే కొన్ని ఎందుకు ఉన్నాయి, కొన్నిసార్లు నేను ఓడిపోయాను, కొన్నిసార్లు నేను గెలిచాను. అందరికి నమస్కారం. నేను నా పేరు సుభాష్ చంద్ర రెడ్డి టిఎం. ఒక ఫస్ట్ ఫినిష్డ్ పాత్ ఆల్సో. అండ్ నేను మీ ముందుకి నా స్టోరీ తెస్తున్నాను. నా కష్టాలు ఏంటో తెస్తున్నాను, నేను ఎలా మారిపోయాను కూడా తెస్తున్నాను. పుట్టాక 8 ఏళ్ళకి బాగానే ఉన్నాను. ముందు 3వ క్లాస్లో ఒక అబ్బాయి మీద చెయ్యేసింది. ఒక మనిషి మీద చెయ్యడం ఒక మనిషి మీద చేయడం అనేది మన ఫాదర్ ఆఫ్ ద నేషన్ చెప్పాడు, నాన్ వైలెన్స్. అది ఆయన పక్కన ఉన్న మనిషే నా పేరు వచ్చింది. అంటే నేతాజీ సుభాష్ బోసే, అందరూ బోస్ నన్నే అంటారు. సో నేను ఎప్పుడు మహాత్మా గాంధీ లాగా ఉండాలి అన్న మైండ్ సెట్ లో ఉండిపోయాను. అప్పటి నుంచి ప్రశాంతంగా ఉన్నాను. నా మనసు చాలా ప్రశాంతంగా చేయించుకున్నాను, ఎవడి మీద చేయించుకోను. సర్లే, అది బాగానే ఉంది. అప్పటి నుంచి నేను ప్రశాంతంగా అందరితోనే మాట్లాడుతున్నాను. ఎవరైతే నాకు నచ్చలేదో, ఎవరైతే నాకు నచ్చలేదు అంటే ఎవరైతే చాలా మంది నాకు నచ్చను, చాలా మంది నాకు ఒక వెళ్ళాను అనుకుంటా, ఎనిమి అనుకుంటా, వాళ్ళు కూడా నేను ఫ్రెండ్స్ అనుకుంటా. మనలో దేశాల్లో మనం గొడవ పెట్టుకూడదని కానీ మనం ఒక ఫ్రెండ్స్ గా ఉండాలి. ఒక సంబంధం బాగుండాలి. సో అలాగా నేను అలా మారిపోయాను. ఒక చేసే మనిషి బాగా స్నేహితుడు పెంచుకున్నాడు. తర్వాత 6వ క్లాస్లో ఏమో ఎంపీసీను చరిత్రం, హిస్టరీ అండ్ ఎంపీసీ సబ్జెక్ట్స్ లో ఫెయిల్ అవుతున్నప్పుడు ఇదేదో బాగుందిరా, ఇది ఇంకోటి కూడా గుర్తొచ్చింది, ఇప్పుడు బాగా చదువుకోవాలి, లేకపోతే నీకు పేరే బాగుండదు, నువ్వు ఎలా బాగుపడతావు, వచ్చే ఇంకా 80 ఏళ్ళకి ఎలా ఉంటావు, నీ కుటుంబాన్ని ఎలా నడిపిస్తావు, కుటుంబంగా నాయకుడిగా నీ కుటుంబాన్ని ఎలా ముందుకు తీసుకెళ్తావు అని. అది కూడా ఒకటి. ఇవన్నీ మీకు ఒక ఆలోచన, ఒక అర్థం చేసిన క్షణాలు, ఇవన్నీ మీ అర్థం చేసిన క్షణాలు. They're like realizations to you. You have to realize, then you will learn a lesson. I'm talking about the realization part, and I'm going to talk about I'm also talking about the change. 6వ క్లాస్ అయింది. తర్వాత 10వ క్లాస్లో 5 సబ్జెక్టులు చేస్తాను. 5 సబ్జెక్టులు చేస్తూ దాంట్లో ఇంగ్లీషు, హిస్టరీ, బేసిక్ సైన్స్, బేసిక్ కంప్యూటర్స్, బిజినెస్ స్టడీస్. అలా అక్కడే నాకు ఫస్ట్ క్లాస్లో పాస్ అవడం, ఇంటర్లో ఫస్ట్ క్లాస్లో పాస్ అవడం, అంత కాన్ఫిడెన్స్, అంత ధైర్యం బాగా ఇచ్చింది నాకు. అది నన్ను మార్చలేదు. నేను చదువుకున్న కష్టాల్లో ఉన్నప్పుడు ఈ చదువుకున్నప్పుడు ముందేమో నేను కష్టంగా ఉన్నప్పుడు బాగా చదువుకున్నాను. 10వ క్లాస్కి వచ్చాక బాగా చదవక నేను
అంత కష్టపడ్డాను, ఫస్ట్ క్లాస్ లో పాస్ అవడం అనేది చాలా చాలా నచ్చింది నాకు. తర్వాత డిగ్రీ అయిపోయింది, ఇప్పుడు ఏమో వ్యాపారం, ఇవన్నీ నాకు చాలా ట్రాన్స్ఫర్మేషనల్ పాయింట్స్ వచ్చినాయి. మీరు ఎప్పుడైతే మీరు ఈ ఈ ఈ ఈ చాట నుంచి ఇంకో చాటుకి వెళ్తున్నారు, అర్థం చేయించుకుంటున్నారు, అర్థం ఎలా మీరు అర్థం చేసుకుంటున్నారు, దాని గురించి నేను మాట్లాడు. నాకు ఇప్పుడు దాకా అలా ఉంటుందిరా, నీ ప్రయాణం అలాగే ఉంటుందిరా అని నా లైఫ్ నాకు చెప్పింది. ఇది ఒక పాట, ఇట్స్ లైక్ అ లెసన్, ఎవరో రాసి పెట్టరు. ఈ చాట్ నుంచి ఇంకో చాట్ని వెళ్తున్నావు అనుకో, నువ్వు ఇలాగే నీ బుర్రలో ఉన్న ఏడుపు ఉంటది. ఆ ఏడుపుతోనే ఎక్కడైతే ఓడిపోయావో రెండో చాట్ నుంచి ముందుకెళ్తూనే ఉండదు, ఆ బండి ముందుకెళ్తూనే ఉండదు. ఒక చాట నువ్వు ఓడిపోతే ఆ షాట్ నుంచి మళ్ళా ముందుకెళ్తూ గెలవడానికి కోసం బయలుదేరుతూనే ఉండదు. ఇది నేను చాలా నేర్చుకున్నాను నా లైఫ్ లో. Let's all give a round of applause to Toastmaster Subhash. చాలా బాగా చక్కగా చెప్పిండారు. ట్రాన్స్ఫర్మేషన్ అనేది ప్రతి ఒక్కరికి అవుతుంది కదా. అండ్ వెన్ ట్రాన్స్ఫర్మేషన్ హ్యాపెన్స్, మేము ఓడిపోకుండా దాన్ని ఎదిరించిన దానికి we increase our happiness quotient. Okay, that's where we need to learn how we handle the transformation. And baga chepparu Subhash garu, and మీ స్పీచ్ లో ద ట్రాన్స్ఫర్మేషన్ గురించి మీరు ఎట్లా ప్రతి స్టెప్ లో మీ ఎదిరించిండారు దాన్ని చాలా చక్కగా చెప్పినారు. Now let's move on, the most interesting, exciting impromptu speech section. And for this I call upon a person who is a customer relationship management consultant and running his startup called Purple Chili Solutions. Beyond his work, it's awesome to hear he is in the process of protecting Puttenahalli Lake at Elanka. That's wonderful to hear. And as a hobby, we already have heard him, and he is a person who sings song and plays Hindustani flute. For him, HQ is a variable and changes with mood. And he is none other than our Toastmaster, Krishna Datta. So over to you, Krishna Datta, Toastmaster. Thank you, Neelu. ధన్యవాదములు. ఆసు ప్రసంగాలు అంటే చాలా సులువు. మీలో నేను ఒకరిని పిలుస్తా, ఒక సబ్జెక్ట్ ఇస్తా, మీరు కొన్ని సందర్భాల్లో ఏం చెప్పాలో తెలియని సందర్భాల్లో ఎలా ఆలోచి 6 సెకండ్లో ఆలోచి అక్కడక్కడ చెప్తారో కథ కట్టి, అలాగే కథ కట్టి చెప్పాలి. మీకున్న సమయం 1 నిమిషం నుంచి 2.5 నిమిషములు. టైమర్ 1 నిమిషానికి ఆకుపచ్చ, 1.5 నిమిషానికి పసుపచ్చ, 2 నిమిషాలకి ఎరుపు రంగు చూపెడతారు. 2.5 నిమిషాలు నుంచి ఇంకొక 30 సెకండ్స్ దాకా మీరు ఎక్స్ట్రా మాట్లాడచ్చు. ఇవాళ ఆసు ప్రసంగాలలో నేను 5గురిని పిలుద్దాం అనుకుంటున్నా. మీరు మాట్లాడాలనుకుంటే చేయొచ్చు, చేయతిన వారిని పిలుస్తా నేను. ఫస్ట్ తిరుమల బాబు గారు, మీరు వేదిక మీదకి వస్తారా? చెప్పండి. తిరుమల బాబు గారు, మీకు ఇచ్చిన సబ్జెక్టు జేబులో డబ్బులు లేవు కానీ ఆనందమే ఆనందం. జేబులో డబ్బులు లేవు కానీ ఆనందమే ఆనందం. తిరుమల బాబు గారు. ఓకే, ధన్యవాదములండి కృష్ణ గారు.
చేతిలో డబ్బులు లేవు కానీ ఆనందమే ఆనందం. ఇప్పుడు ఆ సెంటెన్స్కి ఇప్పుడు న్యాయం చేయడం అంటే చాలా కష్టం. దానికోసం నేను ఆల్మోస్ట్ ఒక 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళాలి. ఎందుకంటే ఇప్పుడు దానికి అర్థం లేదు బేసిక్గా. ఎందుకంటే నేను రీసెంట్గా ఒక వీడియో చూశాను. అందులో ఒక అతను ఒక అరటిపళ్ళు గెల తీసుకొస్తాడు అనమాట. ఆ చుట్టూ కోతులు ఉంటాయి. ఒక్కొక్క కోతి వచ్చి ఒక్కొక్క అరటిపండు తీసుకెళ్తుంది. బట్ నేను అప్పుడు రిలేట్ చేసుకున్నా, అలా మనుషులకి తెచ్చామంటే ఒక్కడే ఒక గెల పట్టుకెళ్ళిపోతాడు. సో వాళ్ళు ఇంకా పక్కోడికి ఇవ్వాలి అదేం ఆలోచించరు. సో ఆబ్వియస్గా అది అందరికీ వర్తించదు. సో బట్ నా చిన్నప్పుడు మాత్రం నా దగ్గర డబ్బులు లేకపోయినా నాకున్న స్నేహితుల వల్ల నేను చాలా ఆనందం పొందేవాడిని అనమాట. నాకు ఇప్పుడు నైట్ నేను ప్రైవేట్లో ఉండేటప్పుడు కరెంట్ ఆగిపోయింది అనుకోండి, నేను క్యాండిల్ తీసుకెళ్లేవాడిని కాదు. దానికోసం మా ఫ్రెండ్ ఒకరు తెచ్చేవారు అనమాట క్యాండిల్. సో నాకు చాలా హ్యాపీ అనిపించేది అనమాట. అంటే మన కోసం ఇంకొకరు కూడా ఉన్నారు. అంటే మనీయే కాకుండా మన కోసం మనుషులు మనసు పెట్టి పనిచేసే మనుషులు కూడా ఉన్నారు అని అప్పుడు అనిపించింది అనమాట చిన్నప్పుడు. ఇప్పుడు అది చాలా కష్టం. ఇప్పుడు నేను ఒక అరటిపండు తీసుకున్నాను అనుకోండి, ఓకే మా అన్నయ్య కోసం ఇంకోటి, మా తమ్ముడి కోసం ఇంకోటి, మా చిన్నాన్న కోసం, పెద్దనాన్న కోసం, ఇంకా అందరూ అయిపోతే ఇంకా పని మనిషి అయిపోతే పక్కింటోడు, ఎదురింటోడు, ఇంకా ఇలా వస్తూనే ఉంటాయి. కానీ చిన్నప్పుడు ఏ కల్మషం లేకుండా చాలా క్లీన్ గా ఉండేది అనమాట. బాంధవ్యాలు, బంధుత్వాలు అన్నీని. అంటే పరాయోళ్ళు కూడా మనకి సహాయం చేయడానికి చాలా ముందు ఉండేవారు. బట్ ఇప్పుడు మాత్రం అది లేదు. బట్ అది నేను చూస్తున్నది ఒక్క టోస్ట్ మాస్టర్ లో మాత్రమే. ఏ మాత్రం బిజినెస్ ఆస్పెక్ట్స్ లేకుండా చాలా క్లియర్ గా నాకు ఒకటి వచ్చు అంటే అది పక్కోళ్ళకి ఎలా ఇవ్వాలి అనే దృక్పథంతోనే మనం చేస్తున్నాం తప్ప నేనే గెలవాలి, మా తమ్ముడే గెలవాలి, మా ఇంట్లో వాళ్ళే గెలవాలి అది ఎప్పుడు ఉండదు. నిజంగా మనకు ఒక హెల్ప్ చేయాలి అంటే అది ఒక ప్రివిలేజ్ గా ఫీల్ అవుతామే తప్ప నేను హెల్ప్ చేస్తున్నానని ఫీల్ అవును. థ్యాంక్స్ అండి. ఓవర్ టు యు. ధన్యవాదాలు తిరుమల బాబు గారు. అంటే మనమంతా కోతుల్లాగా అరటిపళ్ళ గల దొరికితే అందరం పంచుకొని తింటున్నాం, అది చెప్తున్నారు మీరు. చాలా చాలా బాగా చెప్పారు. ఎవరైనా మాట్లాడదలుచుకున్నారా? సరే, ఎవళ్ళు చేతులు ఎత్తలేదు కాబట్టి పెద్దిరాజు గారు మీరు మాట్లాడతారా? నమస్కారం అండి, తప్పనిసరిగా సార్. సో మీకోసం ఒక సబ్జెక్ట్ ఏంటంటే మీరు ఎప్పుడు చూసినా ఆనందంగా ఉంటారు కాబట్టి ఆనందం ఒక వరం పెద్దిరాజు గారు. అందరికీ నమస్కారం అండి. ఈ రోజున నాకు ఇచ్చిన అంశము ఆనందం ఒక వరం అండి. నిజంగా ఒప్పుకుంటానండి. మనిషికి ఆనందంగా ఉండాలా, దుఃఖంగా ఉండాలా, విచారిస్తూ ఉండాలా అనేది మన ఆలోచన విధానంలోనే ఉంటుందండి. ఎందుకు అంటే ఒక సంఘటనకి కానీ ఒక పరిస్థితికి కానీ మనం ఎలా రెస్పాండ్ అవుతామో అన్న దాన్ని బట్టే మన ఆలోచన విధానం ఉంటుంది. కాబట్టి ఆనందం అనేది ఎప్పుడు కూడా ఒక వరం అండి. ఆ వరాన్ని మనం పెంచుకోవాలి తప్పితే అందని వాటిని గురించి మనం ఎప్పుడు కూడా ఆలోచిస్తూ వాటి గురించి బాధపడుతూ మనకు అందుబాటులో ఉన్న వాటిని, మనకు ఆనందాన్ని ఇచ్చే వాటిని నిర్లక్ష్యం చేయడం తగదంటాను నేను. ఎందుకంటే మనిషి బుద్ధి ఎప్పుడు కూడా తనకు ఏది లేదో దాని గురించి ఆలోచిస్తూ ఎప్పుడు కూడా బాధగా ఉండటానికి ఇష్టపడుతుందండి. మన మెదడు యొక్క బుద్ధి అంత. అందుకని మనం ఏం చేయాలంటే చిన్ని చిన్ని ఆనందాలని మనం వెతుక్కుని ఆ ఆనందాలని మనం పట్టుకుని ఆనందాల్ని ఎంజాయ్ చేయగలిగితే ప్రతి ఆనందం కూడా ఒక వరం అవుతుందండి. ఆనందం అనేది ఎక్కడో ఉండదండి, డబ్బులోనో లేదంటే ఆస్తుల్లోనో ఉండదండి. మీరు సాయంత్రం పూట ఇంటికి రాగానే పరిగెత్తుకుంటూ వచ్చి కౌగిలించుకునే పిల్లలు ఒక ఆనందం అండి. అలాగే బయట ఒక కష్టజీవి చాలా సిన్సియర్ గా వర్క్ చేస్తున్నప్పుడు వారి కష్టాన్ని చూసి మీరు స్ఫూర్తి పొందితే అదొక ఆనందం అండి. అవునండి. అలాగే స్నేహితులండి, జీవితంలో మనిషికి ఆనందాన్ని రెట్టింపు చేసేది ఎటువంటి స్వార్థం లేకుండా స్నేహితులండి. అవునండి. ఆ స్నేహితులతో కనుక మనం కనుక కొంచెం సమయం గడపగలిగితే, రోజు క్షేమ సమాచారాలు తెలుసుకుంటూ కొద్దిగా మాట్లాడుకోగలిగితే అంతగానో ఆనందం ఏముంటుందండి. కాబట్టి ఎప్పుడు కూడా ఆనందం తెంచుకోవాలనేది మన చేతుల్లో మన మనసుల్లో ఉంటుంది. కాబట్టి ఎప్పుడు ఆనందంగా ఉంటూ ఉండండి. ఎందుకంటే ఎప్పుడు ఆనందంగా ఉండేవారు చాలా విజయాల్ని చక్కగా సొంతం చేసుకుంటారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ధన్యవాదాలు పెద్దిరాజు గారు. ఏదో టీవీలో షోలో వింటున్నట్టు అనిపించింది నాకు. ఒక 2 నిమిషాలు చాలా బాగా మాట్లాడారు. స్నేహ గారు మీరు మాట్లాడతారా? ఒక్క నెక్స్ట్ మాట్లాడతాను కృష్ణ గారు. సరే. కరుణ మాధవ్ గారు సార్ మాట్లాడతాను సార్. సరే, మీకు ఇచ్చే సబ్జెక్ట్ ఏమంటే మీరు ఎప్పుడు
ఎల్లప్పుడూ ఆనందంగా ఎలా ఉండాలి అన్న దాని మీద చెప్పండి. ఎల్లప్పుడూ ఆనందంగా ఎలా ఉండాలి? ఇప్పుడు ఆనందంగా ఉండాలి అంటే యు స్టాప్ కంప్లైనింగ్. Stop complaining on the society, on the system, on the government, whatever it is. You have to stop complaining. నీకు ఇచ్చిన దాంట్లో, నీకు ఇచ్చిన బౌండరీస్ లో యూ సర్చ్ ఫర్ దట్. అండ్ మీట్ పీపుల్, మీ నేటివ్ ప్లేస్కి వెళ్ళండి. దెన్ యూ విల్ ఫైండ్ హ్యాపీనెస్ అండ్ ఎవ్రీథింగ్. యూ హ్యావ్ టు స్టాప్ కంప్లైనింగ్ అండ్ యూ హ్యావ్ టు స్టాప్ పీపింగ్. పీపింగ్ అంటే తొంగి చూడడం, వాడి ఇంట్లో ఏం జరుగుతోంది, వీడింట్లో ఏం జరుగుతోంది. యూ స్టాప్. ఆ క్యూరియాసిటీ తగ్గించుకోవాలి మనిషి. అదే ఆనందానికి ముఖ్యమైనది. థ్యాంక్ యూ సార్. ధన్యవాదాలు. కరుణ గారు ఫస్ట్ టైం టోస్ట్ మాస్టర్స్ మీటింగ్ వచ్చారు, ఆయన మాట్లాడుతున్నారు. బబ్బురి గారు మీరు మాట్లాడతారా? చేయెత్తారు బబ్బురి గారు. బబ్బురి గారు తర్వాత స్నేహ గారు మాట్లాడి ఇది ముగిద్దాము. బబ్బురి గారు మీరు స్టాండప్ కామెడీలో ఉన్నట్టున్నారు, మీరు కూడాను ఇప్పటికే ప్రయత్నం చేస్తున్నానండి. చేస్తున్నారు కదా. మీకు చాలా సింపుల్ టాపిక్ ఇస్తా సార్. బ్రహ్మానందం గారు గురించి మాట్లాడండి. బ్రహ్మానందం గారి గురించి మాట్లాడడానికి నా యొక్క ఇది సరిపోదని నేను అనుకుంటున్నా. కానీ నేనేం చెప్పదలుచున్నానంటే, ఇప్పుడు మన మనసులు ప్రశాంతంగా ఉండాలన్నా, మనం ఎంతో ఆనందంగా ఉండాలన్నా, నవ్వుకోవాలన్నా, ఒక మనిషి వ్యక్తి స్క్రీన్ మీద వెండి తెర మీద కనపడగానే మనం నవ్వుకునే వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే మన పద్మశ్రీ డాక్టర్ బ్రహ్మానందం గారు మాత్రమే. ఆయన మామూలుగా మనం గమనించుకుంటే ఏ సినిమా అయినా కానీ, ఏ చిత్ర పరిశ్రమలో అయినా కానీ, ఎక్కడైనా కానీ హీరో వస్తే ఏళ్ళ గోళ్ళు ఉంటాయి. కానీ ఒక కమెడియన్కి, అదే ఒక హాస్యం పండించే వ్యక్తికి ఈ రకమైన ప్రేక్షకాదరణ రావడం అన్నది ఎంతో గొప్ప విశేషం. అసలు చెప్పుకోదగ్గ విశేషం అన్నది. ఒక మామూలు తెలుగు పండిట్ అయినటువంటి వ్యక్తి ఒక సినిమా పరిశ్రమ అంతవరకు ఎదగడం అన్నది ఎంతో చెప్పుకోదగ్గ విషయం. ఎందుకంటే నేను ఎందుకు అలా మాట్లాడుతున్నానంటే, ఒక తెలుగు పండిట్ అంటే తెలుగు పంతుల్ని ఒక చిత్ర పరిశ్రమ ఎక్కడో పెట్టి చూసుకుంటుంది. అంటే ఇందులో కూడా మనం చూసుకుంటే ఆయన జీవిత చరిత్రను మనం గమనించుకుంటా వెళ్తే, ఆయన తెలుగు పంతులుగా మొదలుపెట్టిన తన జీవితం ఎంతో మందిని నవ్వించగలిగేంత స్థాయికి ఎదిగాడు. అది కూడా అతని జీవితాన్ని మనం చూసుకుంటే మనం ఎంతో స్ఫూర్తి తెచ్చుకోవాల్సిన విషయం కూడా చాలా ఉన్నాయి. ఆయన పోస్ట్ చేసిన ఫేస్బుక్లో కానీ వేరే ఎక్కడైనా కానీ ఆయన ఒక ఆశనటుడే కాకుండా ఆయన చిత్ర కళాకారుడు కూడా. చాలా వాటికి నేను అబ్జర్వ్ చేసుకున్నట్టు ఎంతవరకు నేను చాలా గమనించుకున్నది ఏంటంటే ఉందంటే, ఆయనలా ఉన్న ప్రేక్షక ఆదరణ ఎంతో మందికి, అంటే అంత కాకపోయినా ఎంతో కొంత నేను నేర్చుకొని ఎంతో కొంత నేను ఆయనలా పర్ఫామ్ చేయాలి, ఎంతో కొంత అతనిలో చూసి నేర్చుకుంటూ ఉంటాను, ఎంతో స్ఫూర్తి పొందుతూ ఉంటాను. ఇంతటితో నా ప్రసంగాన్ని నేను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ కృష్ణదత్ గారు. ధన్యవాదాలు బబ్బూరి గారు. మీరు చెప్పినట్టుగా ఈ మధ్యకాలం ఆయన వేసిన చిత్రం కూడా ఫేస్బుక్ లో, వెంకటేశ్వర స్వామి చిత్రం కూడా ఫేస్బుక్ లో చాలా ఫేమస్ అయింది. స్నేహ గారు మీరు టోస్ట్ మాస్టర్ కాబట్టి మీకు ఇచ్చే టాపిక్ మాట్లాడడమే ఆనందం. స్నేహ గారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది నాకు చాలా బాగా కనెక్ట్ అవుతుంది. నాకు తెలియదు కానీ బేసిక్గా ఎలాంటి హాబీస్ అవన్నీ ఎలా డిసైడ్ చేస్తారో నాకు అర్థమయ్యేది కాదు. బికాస్ నాకేమో 100 చేయాలని ఉంటది. అది చేయాలి, ఇది చేయాలి, అది చేయాలి, ఇది చేయాలని ఉంటది. మా హస్బెండ్ కూడా అడుగుతుంటారు, ఒక్క రోజులో 24 hours లో ఎన్ని చేస్తావు, ఒక్కటి పెట్టుకో అదే చేయంటే అలా ఉండదు. ఈ రోజు నాకు పెయింటింగ్ చేయాలని ఉంటది, రేపు వెంటనే ఇంకోటి ఏదైనా చూసి అయ్యో నేను అంటే బాగా పాడతాను కదా, కొంచెం వచ్చు కదా, సో సింగింగ్ క్లాస్కి ఎందుకు జాయిన్ అవ్వకూడదు అనిపిస్తుంది, ఇంకొకసారి డాన్స్ క్లాస్కి ఎందుకు జాయిన్ అవ్వకూడదు అనిపిస్తుంది. ఇలా ఇది గుడ్డో కాదో నాకు తెలియదు కానీ ఐ ఆల్వేస్ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్ అనమాట. ఇన్ని చేయాలనిపిస్తుంది, ఏదో రోజు ఏవో అట్లీస్ట్ 100లో ఒక 50 అన్నా చేస్తాను నా లైఫ్ ఎండ్ అయిపోయే లోపల అనిపిస్తుంది. అలాగే నా కాలేజ్ డేస్లో ఎప్పుడు అడిగేవారు అనమాట నా ఫ్రెండ్స్, లైక్ హాబీస్ ఏంటి అని. నాకు ఫస్ట్ థాట్ వచ్చేది ఏంటంటే మాట్లాడడమే నా హాబీ అని చెప్పేదాన్ని అనమాట. బికాస్ చాలా మంది ఏంటంటే రిస్ట్రిక్ట్ ఫీల్ అయిపోతారు అనమాట, కొత్త వాళ్ళతో మాట్లాడలేరు, లైక్ ఇంకా తెలిసిన సర్కిల్ అయితేనే కంఫర్టబుల్ గా మాట్లాడతారు. నా పాజిటివ్ అండ్ గ్రేట్ ఫీలింగ్ నేనేం చెప్పగలనంటే, నాకు ఎవరు పరిచయమైనా విత్-ఇన్ 2 minutes లో నేను వాళ్ళతో కలిసిపోతాను మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. అది నా పాజిటివ్ గా నేను ఎప్పుడు ఫీల్ అవుతుంటాను. ఇంకా
ఆ పాజిటివ్ నేచరే మేబీ నన్ను టోస్ట్ మాస్టర్ లో కూడా తీసుకొచ్చింది అని నేను ప్రౌడ్‌గా చెప్పగలను. యాజ్ ఒక లాస్ట్ బెంచ్‌లో ఎళ్లి కూర్చొని సీజీఐ ఆఫీస్‌లో నేను ఫస్ట్ టోస్ట్ మాస్టర్స్ అటెండ్ అయ్యాను. లాస్ట్ బెంచ్‌లో కూర్చొని అసలు ఏం మాట్లాడుతున్నారు? ఎవరో వస్తారు స్టేజ్ మీదకి ఏదో మాట్లాడతారు, ఎళ్ళిపోతారు. అసలు ఏంటిది? మనం ఎప్పుడెళ్లి అక్కడ మాట్లాడాలి అని చెప్పి ఫస్ట్ డేనే నాకు అనిపించింది. ఒక ప్రెసిడెంట్ వచ్చి మాట్లాడినప్పుడు అనిపించింది. అరే! నేను ప్రెసిడెంట్ ఎప్పుడవ్వాలి? దీని ప్రాసెస్ ఏంటి? అని ఫస్ట్ డే అనిపించింది. అది అందరికి అనిపిస్తదో లేదో తెలీదు. దిస్ ఈస్ మై ప్లేస్. ఓకే. నాలాంటి మాట్లాడే వాళ్ళకి, వినేవాళ్ళు దొరికే అద్భుతమైన ప్లేస్ టోస్ట్ మాస్టర్స్ అనిపించింది. ఆ టాకింగ్ యాటిట్యూడ్, ఈ స్పీకింగ్ యాటిట్యూడ్‌తోనే నేను టోస్ట్ మాస్టర్స్‌లోకొచ్చాను. అది మీరు అందరిని అడుగుతున్నారు. సరే నాకెలాంటి టాపిక్ వస్తదా? అని నేను ఆలోచిస్తూ ఉన్నాననమాట. కరెక్ట్‌గా నాకు రిలేటెడ్ టాపికే వచ్చింది. థాంక్ యూ సో మచ్. ఓవర్ టు యూ కృష్ణ గారు. ధన్యవాదాలు స్నేహ గారు. మీరు నేను ఒకటేలా చేస్తుంటాం. నేను బొమ్మలు వేస్తా, పాటలు పాడతా, అవసరమైతే సైక్లింగ్ చేస్తా, రకరకాలు చేస్తుంటా నేను. మాట్లాడడం నాకు కూడా చాలా ఇష్టం. ఎవరితోనో మాట్లాడడం మొదలెడితే 45 నిమిషాలు తక్కువ మాట్లాడను. ధన్యవాదాలు. దీంతో ఇవాళ ఆసు ప్రసంగాలు ముగించి మన నీలు గారికి మళ్ళీ వేదిక అందిస్తున్నాను. ఓవర్ టు యూ నీలు. Thank you, Toastmaster Krishna Datta Garu. And it was amazing table topic session. I could really see how one speaks about small happiness. We need to take into consideration the other speaks. We should not get involved in other people's life, which is creating, disturbing our happiness. And the last one, she speaks how the talking becomes means to happiness. Wonderful table topic session, and I guess everybody enjoyed, and thanks to all the speakers for taking up the role of table topic. And now I call upon our general evaluator to evaluate the complete meeting along with his Tangle team. Over to you, general evaluator. Thank you, Toastmaster Neelu. As I said, first we'll go with the evaluation segment of evaluations of speeches. We have had 3 speeches today, and to evaluate the first speech, I would like to call upon Toastmaster Sirisha. Toastmaster Sirisha, please present your evaluation report. Thank you, General Evaluator Toastmaster Suresh. First of all, congratulations, Toastmaster Sushma, for completing Level 2 Project 1. I completely agree with you that communication skill is the best or essential skill one should have. I would like to divide my evaluation into 3 segments: what went well, what can be improved, and closing with a challenge. What went well? You have explained every communication style very nicely and with an example which can be connected with everybody present in this meeting. And you have also identified your communication style, and you have also explained that you are going to change your communication style. So you have met the speech objectives or project objectives. Kudos for that. To take this speech to the next level, I would like to give you 2 suggestions. First thing is, I felt that your speech ending was little abrupt. You mentioned that you are going to change your communication style. How you are going to change your communication style from passive to aggressive, or why you want to change your communication style. If you could have mentioned that, it will create interest in the audience to understand more about you. And the second one I would like to mention is call to action. I couldn't figure out what are you asking the audience to understand from your speech. Do you want us to understand your communication style or all communication styles? Or what do you want us to take from your speech? I felt it is little open-ended for me. On the whole, the speech was very, very good, very nicely narrated,
You have explained all different styles with good stories, and concentrating on the ending and a call to action would have taken this speech to the next level. I would like to give a small challenge. Please try to include call to action in all your speeches. Thank you so much. All the best to you, Sushma, for your further speeches. Over to you, General Evaluator Suresh Garu. Thank you, Toastmaster Sirisha, for giving a nice evaluation. Now I would like to invite Toastmaster KVM Kishore Garu to present his evaluation report on the speech of Toastmaster Subhash. Toastmaster KVM Kishore. జనరల్ ఎవాల్యుయేట్ సమగ్ర విశ్లేషకులు గారికి, మిగతా టోస్ట్ మాస్టర్స్కి, ముఖ్యంగా సుభాష్ చంద్ర గారికి. సుభాష్ గారు, జీవితంలో మనం పడిన కష్టాల గురించి ఒక తెలిసిన తెలియని వారి ముందు మాట్లాడగలగడం అనేది నిజంగా చాలా గొప్ప విషయం. ఆ పనిని మీరు ఈరోజు చాలా సమర్థవంతంగా చేయడం అనేది చాలా అభినందనీయమైనటువంటి విషయం. మొట్టమొదటిసారిగా ఆ విషయానికి సంబంధించి నేను మిమ్మల్ని చాలా అభినందిస్తున్నాను. రెండవది, మనందరికీ కూడా మానసికంగా కానీ, లేదంటే శారీరకంగా కానీ, లేదంటే సాంఘికంగా కానీ, కొన్నిసార్లు ఎకనామికల్గా కానీ రకరకాలైనటువంటి ఇబ్బందుల్ని మనం జీవితంలో ఎదుర్కోవడం జరుగుతుంది. కాబట్టి అలాంటి ఇబ్బందుల గురించి మనము చెప్పాలి అనుకున్నప్పుడు దాని పూర్వాపరాల్ని ఎలా నివేదించాలి అనేది కొంచెం క్లిష్టమైనటువంటి అంశమే. కానీ ఈరోజు మీరు దాన్ని చక్కగా మీరు ఏ విషయాల పట్ల అయితే ఇబ్బందులు పడ్డారో ఆ విషయాల్ని పంచుకోవడం కూడా జరిగింది. అయితే నేను మీకు కొంచెం మార్గదర్శకంగా మిగతా ఈ ప్రాజెక్ట్ని మళ్ళీ ఫీడ్బ్యాక్ అప్లై చేసి మళ్ళీ ప్రజెంట్ చేసేటప్పుడు ఎలా చేయొచ్చు అనే దాన్ని చెప్పడం కోసం, టోస్ట్ మాస్టర్స్లో మనకున్న ఒక చాలా మౌలికమైనటువంటి సిద్ధాంతం ఏమిటి అని అంటే, ఇంగ్లీష్లో దీన్ని టెల్ దెమ్ వాట్ యు వాంట్ టు టెల్ దెమ్ వాట్ యు హ్యావ్ టోల్డ్ దెమ్ అని చెప్పడం జరుగుతుంది. కాబట్టి మొట్టమొదట మనం ఏం చెప్పాలనుకుంటున్నాము అనేది క్లుప్తంగా చెప్పాలి. ఆ తర్వాత మనం చెప్పాలనుకుంటున్నది చెప్పాలి. ఆ తర్వాత మనం ఏం చెప్పామో రీఇటరేట్ చేస్తూ, రీఇన్ఫోర్స్ చేస్తూ మళ్ళీ ఒకసారి చెప్పాలి. అప్పుడు మనం చెప్పిన విషయం పూర్తిగా ఒకరికి అర్థం అవుతుంది, లేదంటే ఆడియన్స్ మనసులో ఉంటుంది అని. ఆ రకంగా చూసుకున్నట్టయితే మీరు ఇప్పుడు దేని గురించి చెప్పదలుచుకున్నారు అనేది ట్రాన్స్ఫర్మేషనల్ మూమెంట్స్. అంటే ఆ ట్రాన్స్ఫర్మేషనల్ మూమెంట్స్లో కాన్ఫ్లిక్ట్ ఏంటి, క్లైమాక్స్ ఏంటి, సో ఏం జరిగింది అనేది ఒక పూర్తి పిక్చర్ వచ్చే అవకాశం లేకుండా పోయింది. ఇప్పుడు మీరు మొదట ఒక అమ్మాయి, ఒక స్త్రీ తల్లిగా మారడం అనేది ఒక చాలా ల్యాండ్ మార్క్ మూమెంట్ అనే దాంతో మొదలుపెట్టారు. ఆ తర్వాత మూడో తరగతిలో ఉన్నప్పుడు మీరు ఒక అబ్బాయి మీద చేయి చేసుకోవడం, దానివల్ల మీలో వచ్చిన పరిణామక్రమం, దాని గురించి చెప్పారు. దాంతోపాటు మహాత్మా గాంధీ పట్ల మీకుండే ఇష్టం, దాని కారణంగా జరిగినవి కొన్ని. ఆ తర్వాత డిగ్రీ అయిపోయిన తర్వాత ఒక్కసారిగా బిజినెస్లో ఉండే ఇబ్బందులు. కాబట్టి వీటిలో మనం చాలా విషయాలు చెప్పుకున్నాం, కానీ పూర్తిగా మీరు నిజంగా పడిన ఇబ్బంది ఏంటి, దానివల్ల అంటే అసలు ఇప్పుడు ఏం చేద్దాం, ఏ ఇబ్బందిని ఎదుర్కోవడానికి మీరు ఏం చేశారు అనేది, ఇంకా చెప్పాలంటే మీరు ఇప్పుడు వాణిజ్యపరమైనటువంటి ఇబ్బందుల్ని ఎలా ఛేదించాలనే దాని గురించి మాట్లాడుతున్నారా, లేదంటే గాంధీ గారి మార్గంలో ఎలా నడవాలి అనే ప్రయత్నంలో ఉన్నారా, లేదంటే అదే తల్లి కావడం ఎలాగైతే ల్యాండ్ మార్క్ మూమెంట్ అలా మీరు కూడా తండ్రి కావాలనుకుంటున్నారా, ఏంటి అనేది కొంచెం మాకు అర్థం అవ్వలేదన్నమాట. కాకపోతే ఓవరాల్గా నేను చెప్పేది ఏంటంటే, చాలా మంచి అంశం ఇది. ఆ క్లారిటీ తోటి ఏదో ఒక్క అంశాన్ని తీసుకొని, అంటే చాలా ఉద్రిక్త పూరితమైనటువంటి వ్యక్తిగా ఉండి వేరే పిల్లల్ని కొట్టే స్థానం నుంచి వేరే ఆ పిల్లలతోటే స్నేహంగా మెలిగే స్థానానికి నేను ఎలా వచ్చాను అనే ఒకే ఒక్క అంశాన్ని మాత్రం తీసుకొని దీన్ని చేయగలిగితే మరింత బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు, మీ విషయాలు చెప్పినందుకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ జనరల్ ఇవాల్యుయేటర్ గారికి వేదికను సమర్పిస్తున్నాను. ధన్యవాదాలు. ధన్యవాదాలు విశిష్ట టోస్ట్ మాస్టర్ కేవీఎం కిషోర్. అలాగే now I would like to call upon Toastmaster Mayusha to present her evaluation report of our third speaker, Toastmaster Riyaz Sanghavi. Toastmaster Mayusha, stage is yours. Thank you so much, Toastmaster Suresh Garu.
Hello, everybody, and congratulations, Ria, on completing the speech in a very graceful way. 4 things I loved in your speech today is, number 1, confidence. You were confident throughout the speech. And second, I would say vocabulary and grip on the grammar. You did not even give me a chance to note down fillers as an accounter as well. That is definitely a good job. And third is clarity of speech. The way you portray the idea that is in your head in the form of words is brilliantly done. And the fourth that I really loved and enjoyed is the smile that you carried out throughout the speech. When you started, everybody were like, what is she going to say? But when you smiled, everybody like, okay, there is something to listen. So audience were interested to see you smile more than your speech is what I would say. And that added value to your speech too. And 3 things that were good in your speech. 1 is presentation of your idea in a drawing. And you were very confident when you're presenting it, and the way you portrayed it is brilliant. And the second thing that was good in your speech is, instead of saying that this motivated me or this is what has motivated me, in the whole story, you were able to pull the things together that can motivate other people too, apart from you. 2 things maybe you can work on a little bit is, number 1 is whole speech is in monotone. You should really work on the ending of the speech. When it's a question, it should be in a questioning way. You cannot say, how are you? You cannot say, my name is Ria. So there is a difference between question and the statement. It looked like you're speaking to your friend rather than speaking to the audience. So based on your voice and the ending of your sentences, that brings more value to the speech. And second thing that you can work on is, you stood in a place where you were bending and talking. Maybe you're so concentrated or worried about your body language. Instead, you can use stage a little more, is what I felt. Now, but in one word, if I have to say, how was the speech? Your speech is captivating. You have definitely incorporated the feedback that you have received. 1, you have to work a little bit more on voice modulation, which you have definitely done, but please work on the monotone that you're using in the whole speech. And second, the feedback that you have received is stand up and give the speech and you're stuck somewhere. So that is also done in a nice way. However, a little bit more on voice modulation and use stage a little bit more, then this speech will be the best. If general evaluator agrees, you can definitely go ahead and file the speech. And all the best for your next speeches, Ria. And it's my pleasure listening to you. Thank you, and back to you, general evaluator. Thank you to Toastmaster Mayusha for giving a useful evaluation. Now I would like to call upon our వ్యాకరణవేత్త టోస్ట్ మాస్టర్ శేషకిరణ్ గారు. మీరు మీ వ్యాకరణవేత్త నివేదికను సభ ముందు పెట్టాల్సిందిగా పిలుస్తున్నాను. ధన్యవాదములు జనరల్ ఎవాల్యుయేటర్ సురేష్ గారు. మన మొదటి ఇంగ్లీష్ మీటింగ్ ఇంత ఆనందకరంగా ఆహ్లాదకరంగా జరుపుతున్నందుకు నాకు నిజంగా ఎంతో సంబరంగా ఉంది. కానీ ఇందులో దుఃఖం ఏంటంటే, సంబరం అనే నేటి పదాన్ని ఒక్కరు కూడా ఉపయోగించలేదు. కానీ అండ ఉంటే కొండలు దాటవచ్చు అనే సామెతని మన జనరల్ ఎవాల్యుయేటర్ ఒకసారి ఉపయోగించారు. దానికి నాకు కృతజ్ఞతలు. ముందుగా ఈరోజు మీటింగ్ లో మంచి వాడుక తెలుగు భాష ఇలా ఉంది. కరతాళ ధ్వనులు, వ్యయ ప్రయాసలు, విచ్చలవిడి, కథ కట్టి, ఆనందం ఒక వరం, మౌలికమైన సిద్ధాంతం, పరిణామ క్రమం. అలాగే there are few areas that I want people to emphasize when they spell that particular word. The first one is evaluation. Most of the people call it evolution, but it is evaluation. Secondly, the spelling of infinite. Infinite, I heard, is misspelled by many people. A common mistake I have observed in many people is, whenever they run out of adjectives, they use the phrase very. So please do some research on how you can consciously avoid the usage of the phrase very and see if you can bring in a stronger word in place of very. I also observed people misplacing the usage of is and are for singular and plural. శబ్ద కాలుష్య వస్తువులు అనకుండా శబ్దం కలిగించే వస్తువులు అంటే బాగుంటుంది. Feedbacks, there is no word called feedbacks. The plural of feedback is feedback. ఆఫీసర్ అనే బదులు అధికారి అని అంటే బాగుండేది. భువనం మన టోస్ట్ మాస్టర్స్ క్లబ్ పేరు కాదు, భువన విజయం మన టోస్ట్ మాస్టర్స్ క్లబ్ పేరు. మీటింగ్ విల్ బి డివైడెడ్ బదులు మీటింగ్ ఈజ్ డివైడెడ్ అనడం కరెక్ట్. ఎందుకంటే ద డెసిషన్ దట్ ద మీటింగ్ ఈజ్ డివైడెడ్ ఈజ్ ఆల్రెడీ టేకెన్. తర్వాత
different kind of communication style and communication styles, plural should be used there. I have constantly observed people not properly using the articles a, and the. I would request people to make a bit more conscious effort to understand the importance of articles and use them in an appropriate manner. Taking lecture, instead of it, you can say delivering a lecture. There is a fundamental difference between communication, which is a verb, and communicator, which is who is a noun. I saw people mixing up those things. I would request people to either completely stick to English or Telugu whenever they deliver their speech. I found that there was improper usage of or and, especially when the speaker was talking about photography and projects. I think she called photography or projects. And the speaker told tells a story or a message. I think the phrase should be tells a story or conveys a message. Imagine the scene could better be told as remember the scene, because you went through that scene, so you don't need to imagine the scene, but you should actually remember that particular scene. Instead of saying took my suitcase, you should say carried my suitcase. The last area of improvement, instead of saying it will create, because when as an evaluator, when you're talking about a speaker, the speech has already completed. So you can say it would have created instead of saying it will create. Thank you so much for this opportunity, and back to the general evaluator. Can you hear me? Thank you, Toastmaster Seshakiran. You're able to hear me? వినిపిస్తుందా అండి? ఓకే. మన జట్టులో తదుపరి విశ్లేషణ చేస్తున్నటువంటి ఆ కౌంటర్ విశ్లేషణ నివేదికను ప్రెజెంట్ చేయడానికి టోస్ట్ మాస్టర్ మయూషా గారిని పిలుస్తున్నారు. Thank you so much, Toastmaster Suresh Babu garu. And before I start my accounting, there is a wrong coding that came out. So please wait till we correct it. We definitely understand it's a wrong thing. So please give us some time. So as an accounter, I have noted few of the R's and Ums that you have used throughout. Suresh Babu, as a general evaluator, used 8 R's and 7 short pauses. And in Telugu, when he is speaking, మీరు మధ్యలో తెలుగు కొంచెం ఇంగ్లీష్ మాట్లాడేసరికి నేను రెండు నోట్ చేయాల్సి వచ్చింది యాజ్ గ్రామరియన్ టోల్డ్, విచ్ వాస్ వెరీ డిఫికల్ట్ ఫర్ మీ. సో యాజ్ డిస్కస్ ఇన్ ద బిగినింగ్ వీ కుడ్ హావ్ స్టిక్ టు ద సేమ్ procedure that we have decided. So in Telugu you had one crutch word Kani, and Sesha garu, I didn't see any fillers except few R's. Sushma garu, as a first speaker, since it is in English, 5 so's and 2 ands, 2 short pauses and 3 R's. Crutch word is yes. And for Sirisha as an evaluator, there are few short pauses and her crutch word is and. KVM Kishore garu, there are multiple R's that you have used. I know there are, you might have taken the roles at the end, so you may need to work on your R's. And while you're speaking in Telugu, there is no crutch words I could observe. Neelu, there is only one crutch word. She has done a brilliant job. There are no fillers at all, but one crutch word that you have used is and. Maybe you should work on that. And Krishna Datta garu, there are only 2 short pauses, which is again a brilliant job there. And I didn't note many of the crutch words for the table topic speaker because we are still working on it. And there are few R's and that all the table topic speakers have spoken. And second speaker, Subhash, has multiple short pauses. Maybe you should work on it. And third speaker, Riya, I couldn't find any fillers or any crutch words used. So that's my account report. Back to you, Toastmaster Suresh garu. సురేష్ బాబు గారు మ్యూట్ లో ఉన్నారు. టోస్ట్ మాస్టర్ ప్రణవి, మీరు మీ టైమర్ రిపోర్ట్ ని ప్రెజెంట్ చేయాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. ఇది నా మొట్టమొదటిసారి సమయపాలకులుగా ఉండడం. నేను 3 స్పీకర్స్ టైం మాత్రమే నోట్ చేయగలిగాను, నన్ను క్షమించండి. బట్ అది కూడా నేను అప్రాక్సిమేట్ అమౌంట్ యూజ్ చేశాను. సుష్మా గారు, మొదటి స్పీకర్ సుష్మా గారు 6 నిమిషాల 30 సెకండ్లు మాట్లాడారు.
రెండవ స్పీకర్ రియా సంఘవి గారు 7 నిమిషాలకు 6 నిమిషాల 56 సెకండ్లు మాట్లాడారు. మరియు సుభాష్ గారు 7 నిమిషాల పై మించి మాట్లాడారు. ఇదే కాకుండా ఫీడ్బ్యాక్ సెషన్ అప్పుడు కేవీఎం కిషోర్ గారు 3 నిమిషాల మించి మాట్లాడారు. అండ్ లాస్ట్ గ్రామేరియన్ గారు 3 నిమిషాల పైన మాట్లాడారు. అండ్ ఇవి నేను నోట్ చేసిన టైం. నన్ను క్షమించండి, నేను మనస్ఫూర్తిగా నెక్స్ట్ టైం ఇంత నేను హడావిడి పడతాను అనుకోలేదు. నేను 2-3 విండోస్ ఓపెన్ చేసి ఏది చూడాలో నాకు అర్థం కాక అలా కన్ఫ్యూజ్ అయ్యాను. సో నేను మనస్ఫూర్తిగా సారీ. ఐ విల్ పాస్ ఇట్ టు సురేష్ బాబు గారు. ధన్యవాదాలు టోస్ట్ మాస్టర్ ప్రణవి. మీరు క్షమాపణ కోరే అంత పెద్ద తప్పేం చేయలేదు. మనమంతా నేర్చుకుంటున్నాం కాబట్టి ఈ చిన్న చిన్న తప్పుల్ని అధిగమించి చక్కగా ముందు జరిగే సభల్లో బాగా ప్రెజెంట్ చేయడానికి, పెర్ఫామ్ చేయడానికి ప్రయత్నించండి. ఇక నా రిపోర్ట్ వరకు చూసుకున్నట్టయితే మనము 5 గంటల 5 నిమిషాలకు మన 15వ మీటింగ్ ప్రారంభించడం జరిగిందండి. అది 5 నిమిషాలు ఆలస్యం అవ్వడం అనేది పెద్ద నేరమేం కాదని నేను అనుకుంటున్నాను. ఇక మన సార్జెంట్ అట్ ఆర్మ్స్ మయూష గారు అత్యద్భుతంగా సభను ప్రారంభించారు. చక్కగా సభలో పాటించాల్సినటువంటి నియమాల్ని అతిథుల కన్వీనియన్స్ కోసము ఆవిడ వివరించిన తీరు చాలా నచ్చింది. అలాగే ఈరోజు మనము మొట్టమొదటిసారిగా టెంగ్లీష్ మీటింగ్ జరుపుకుంటున్నాం కాబట్టి ఎవరు తెలుగులో మాట్లాడొచ్చో, ఎవరు ఇంగ్లీష్లో మాట్లాడొచ్చో అనేది చక్కగా వివరించి అందరికీ ఒక మంచి క్లారిటీ ఇవ్వడం జరిగింది. ధన్యవాదాలు టోస్ట్ మాస్టర్ మయూష ఫర్ డూయింగ్ ఏ వండర్ఫుల్ జాబ్ యాజ్ ఎస్ఏఏ. ఇక మన ప్రిసైడింగ్ ఆఫీసర్ గారు కేవీఎం కిషోర్ గారు చక్కటి ఇంట్రొడక్షన్ తో సభను ప్రారంభించారు. అలాగే ఆయన అవసరం కొద్దీ ఇంగ్లీష్ లో అతిథుల్ని పలకరించడం కూడా చాలా నచ్చింది. అలాగే ఈరోజు హ్యాపీనెస్ కోషెంట్ అనే అంశం పైన మనం మాట్లాడుకున్నాం కాబట్టి ఆయన చక్కటి ఉదాహరణలతో సభికుల్ని హ్యాపీనెస్ కోషెంట్ థీమ్ లోకి తీసుకెళ్లడం అనేది చాలా బాగా నచ్చింది. అలాగే ఆయన ఈసారి చాలా తక్కువ టైం తీసుకొని సభని వెంటనే ఈరోజు సభా సారథి అయినటువంటి టోస్ట్ మాస్టర్ నీలుకి ఇవ్వడం జరిగింది. ఇక టోస్ట్ మాస్టర్ నీలు గారి గురించి చెప్పాలంటే మొట్టమొదటిసారిగా తను టోస్ట్ మాస్టర్ ఆఫ్ ది డే గా మన సభకు చేయడం అనేది, అది కూడా అత్యద్భుతంగా తను చేసి సభను ఆద్యంతం గట్టి కట్టించారనే చెప్పాలి. ఇంగ్లీష్ లో ఆవిడ చేసిన విధానం నిజంగా అందరికీ ఎంతో వినడానికి ఎంతో వినసొంపుగా ఉంది అని నేను చెప్పేదానికి అందరూ నాతో ఏకీభవిస్తారని అనుకుంటాను. అలాగే స్ట్రక్చర్ ని చక్కగా డిజైన్ చేసుకున్నారు. అలాగే ఆ ట్రాన్సిషన్స్ కూడా చక్కగా ఫ్లో ఎక్కడ దెబ్బతినకుండా ఇంట్రొడక్షన్స్ ఇవ్వడము, ఒక సెగ్మెంట్ నుండి ఇంకో సెగ్మెంట్ లోకి తీసుకెళ్లడం అనేది చాలా నచ్చింది. కుడోస్ టు యూ టోస్ట్ మాస్టర్ నీలు, యు హావ్ డన్ అ వండర్ఫుల్ జాబ్. ఇక మన ఫస్ట్ సెగ్మెంట్ లోకి వెళ్తే గనక ముగ్గురు స్పీకర్స్ ఈరోజు స్పీచెస్ ఇవ్వడం జరిగింది. టోస్ట్ మాస్టర్ సుష్మా అలాగే టోస్ట్ మాస్టర్ రియా, దే హావ్ డన్ ఏ బ్రిలియంట్ జాబ్ యాజ్ స్పీకర్స్ టుడే. చాలా మంచి స్పీచెస్ ఇచ్చారు. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే వాళ్ళు చాలా సీరియస్ గా ఈ సమావేశాన్ని తీసుకొని వాళ్ళు చక్కగా ప్రిపేర్ అయ్యి మన ముందుకు వచ్చారు అనేది కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. అలాగే టోస్ట్ మాస్టర్ సుభాష్ కూడా కొంచెం ప్రిపేర్ అయ్యి, ఎందుకంటే ఇవన్నీ సంసిద్ధ ప్రసంగం సెగ్మెంట్ కాబట్టి ప్రిపేర్ అయ్యి తను మన ముందుకు వచ్చుంటే ఇంకా మంచి స్పీచ్ ని ఆయన ఇచ్చుండేవారేమో అని నేను అనుకుంటున్నాను. టోస్ట్ మాస్టర్ సుభాష్, మీరు మున్ముందు ఇచ్చే స్పీచ్లకు మెంటరింగ్ అనేది అవసరం అనుకుంటే మెంటర్ ని ఏర్పరచుకొని ఒకసారి ముందు
మీ స్పీచ్ ని వారి ముందు ప్రెజెంట్ చేయడం లాంటిది చేసి స్పీచ్ ఇవ్వాల్సిందిగా నా కోరిక. అలాగే ఇంకా ఇవాల్యుయేషన్స్ వరకు వస్తే, తింటే గారెలే తినాలి, వింటే ఈ ముగ్గురు ఇవాల్యుయేషన్లే ఇవ్వాలి అన్నట్టుగా ముగ్గురికి ముగ్గురు ఎక్సలెంట్ విశ్లేషణలు మనకి ఈరోజు అందించారు. ముగ్గురు కూడా బాగున్న అంశాల గురించి చెప్తూ మెరుగుపరుచుకోవడానికి కావలసిన అంశాలను కూడా ఈనాటి వక్తలకు తెలియజేసి వాళ్ళు ఇక ముందు ఇవ్వబోయే స్పీచెస్ ని ఎంత బాగా ఇవ్వచ్చు అనే విషయాన్ని చెప్పారు. మీ ముగ్గురికి కూడా ధన్యవాదాలండి. అలాగే టేబుల్ టాపిక్ సెషన్, మనము ఎంతగానో ఎదురు చూసే సెషన్, ఆయువు పట్టు లాంటి సెషన్ ఏదైనా ఉంది అంటే మన మీటింగ్ లో అది టేబుల్ టాపిక్ సెషన్. టేబుల్ టాపిక్ సెషన్ ని టోస్ట్ మాస్టర్ కృష్ణదత్త గారు చాలా చక్కగా నిర్వహించారు అని చెప్తే అది అతిశయోక్తి కాదు. అలాగే టేబుల్ టాపిక్ స్పీకర్స్ కూడా అందరూ ఎంతో మంచి ప్రసంగాలు చేసి సభను రక్తి కట్టించారు అని చెప్పాలి. టేబుల్ టాపిక్ సెషన్ ని సక్సెస్ చేసినటువంటి టేబుల్ టాపిక్ మాస్టర్ కి, అలాగే టేబుల్ టాపిక్ వక్తలకు అందరికీ కూడా నా అభినందనలు. ఇక నా జట్టులో ఉన్నటువంటి సభ్యులు వర్డ్ మాస్టర్ గ్రామేరియన్ శేషకిరణ్ గారు, మీరు ఇంగ్లీష్ లో నోట్ చేసుకున్నటువంటి మంచి గుడ్ యూసేజెస్, అలాగే రాంగ్ యూసేజెస్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్రజెంట్ చేసిన విధానము నిజంగా మన టోస్ట్ మాస్టర్స్ కి ఉపయోగకరంగా ఉంటుంది అని నేను అనుకుంటున్నాను. అలాగే మీరు ఈ సామెత వర్డ్ ఆఫ్ ది డే పెద్దగా ఈ రోజు ఎవరు వాడలేదు కాబట్టి అది ముందే మీరు మనకి మన గ్రూప్ లో పెట్టినట్టు గనకైతే మన ఈ రోజు పాత్రధారులు అలాగే వక్తలు వాడడానికి అనువుగా ఉండేదేమో. అదొకటి మీరు ఇక ముందు ఎప్పుడైనా వర్డ్ మాస్టర్ గ్రామేరియన్ రోల్ పోషిస్తే గనక ముందుగానే ఇచ్చే ప్రయత్నం చేయండి. అలాగే టోస్ట్ మాస్టర్ మయూష ఆ కౌంటర్ రిపోర్ట్ ని చక్కగా ప్రెజెంట్ చేశారు. మన టోస్ట్ మాస్టర్ ప్రణవి వరకు వస్తే ఆవిడ మొదటిసారిగా సమయ పాలకురాలిగా చేస్తున్నారు కాబట్టి ఆవిడకి కొంచెం మెంటరింగ్ అనేది అవసరం కాబట్టి ఆ బాధ్యతని ఎవరైనా స్వీకరించి ఉంటే ఆవిడ ఈ రోజు కొంచెం తత్తరపాటుకు లోనయ్యేది కాదేమో అని నేను అనుకుంటున్నాను. ఆల్ ఇన్ ఆల్ ఈరోజు 20 మంది సభ్యులతో మీటింగ్ జరగడం అనేది నిజంగా గొప్ప విషయంగా నేను అనుకుంటున్నాను. అది కూడా టెంగ్లీష్ మీటింగ్ అద్భుతంగా జరిగింది. నేనైతే చాలా ఆనందించాను. మున్ముందు ఇలాంటి సభలు ఇంకా జరగాలని ఆశిస్తూ మన ప్రెసిడెంట్ ఆఫ్ ది మీటింగ్ కేవీఎం కిషోర్ గారికి వేదికను తిరిగి అందిస్తున్నాను. కేవీఎం కిషోర్ గారు, వేదిక మీదే. ధన్యవాదాలు సురేష్ గారు, చక్కటి ఇవాల్యుయేషన్ ఇచ్చారు. ఖచ్చితంగా ఈరోజు టిఎల్ఐ కార్యక్రమం ఉండడం వల్ల మన వాళ్ళు చాలా మంది టిఎల్ఐ కార్యక్రమంలో పొద్దున్న నుంచి మధ్యాహ్నం నుంచి ఆ ట్రైనింగ్లు వాటిల్లో ఉండడం వల్ల కొంత చివరి క్షణాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కానీ మన వాళ్ళందరూ కలిసి జాగ్రత్తగా దాన్ని మేనేజ్ చేశారు. నీలు, ఇస్ దర్ ఎనీథింగ్ దట్ యూ వాంటెడ్ టు టాక్? Okay. Yeah. Yeah, I would like to say that the meeting was really amazing with 3 speeches today. Till now, I guess we have delivered only 2 speeches in every meeting. And this was the 3 speeches meeting. And it was great to have all the guests. And I see that Spurti Telugu Toastmaster Club's members supporting us so much. And finally, would like to add few points to increase all your happiness quotient, that exercise compassion, choose your thoughts wisely, stay connected with people in this pandemic, and just do what you love. So it's my love towards my in-laws got me to the Telugu Toastmasters Club. And I would suggest everyone do what you love, and these simple things will definitely increase all our happiness quotient. And let's all be happy Toastmasters. And thank you to everyone and all the guests being here for supporting us so much. Over to you, President Kishore Garu.
Thank you, Neelu. Thank you. You did it really well today, and it has turned out to be a great meeting. But before anybody and everybody else, I would really want to thank somebody who is here today, Ria. Ria, thank you so much. Though you didn't understand most of the meeting, you stayed through the entire meeting, and it was a wonderful speech that you delivered. I really hope that you get into NID. And either ways, I mean, like you definitely said, I think you have a great connection to the rest of the world through your art. So I'm sure, like, we need not tell you, you are already on the path to actually make it something big. So definitely, we could do anything and everything possible that could actually keep this spark growing. And I have been a storyteller all my life. In fact, I have taken it up professionally, now being a full-time storyteller. And the reason why I wanted this speech to be delivered across various clubs is because of the visual storytelling element that you have. So that one poster kind of makes a huge difference. Many a time people have 7 minutes of time to put across in words, and still we are lost for words. We often have these evaluations telling us, what could have been done better and all of it. But if we had only a A4 size sheet of paper, still how we would put across something that has moved us so much that it goes on to be a memory for the rest of our life. That's absolutely amazing. And the way you have done it, I tell you, because I know how difficult it is. I have been professionally trained to be a drawing expert. Being a mechanical engineer, we have 3 years, 6 semesters of drawing, and even today I struggle to draw a straight line with a scale. It was anytime I see somebody drawing, it just amazes me. So that was wonderful. We often hear speeches, but this was one speech where you both spoke and also showed us that a picture speaks louder than probably a 7-minute speech. So thank you so much, Ria, and we wish you all the very best. So please do, if you haven't started, please do start a page where you create a portfolio of yours, and I assure you that I'll force all my club people to like, share, subscribe, and do the needful for that. So thank you so much, Ria. అండ్ బహుకాల దర్శనం సుధీర్ గారు వచ్చారు. గురుగారు, ఏంటి అసలు మాయమైపోయారు, కనిపించట్లేదు, ఎలా ఉన్నారు, ఏంటి సంగతులు? క్షమించాలి అందరికి కూడా. కొన్ని వేరే సంఘ కార్యక్రమంలో ఉండి కొద్దిగా స్ఫూర్తికి కానీ మన బెంగళూరు సమావేశం కానీ ఇప్పుడు కూడా పరిగెత్తు రావాల్సి వచ్చింది. నిన్న కూడా నేను నిజాం సాగర్ నుంచి, అంటే ఒక 200 కిలోమీటర్లు పరిగెత్తు రావాల్సి వచ్చింది నిన్న స్ఫూర్తి సమావేశం కూడా. ఈరోజు చాలా ఆనందంగా ఉంది. మంచి సమావేశాన్ని మిస్ అయ్యారని బాగా నాకు తెలిసిపోయింది. ఎందుకంటే ఆంగ్ల పరిజ్ఞానంలోనే చాలా పెద్ద సున్నా కలిగి ఉన్నాము. ఈరోజు ఈ తెలుగు ఇంగ్లీష్ వల్ల రెండు కూడా సమయపరుచుకుంటూ నా యొక్క అభివృద్ధి చేసుకునే అవకాశం మిస్ అయిపోయాను. నో ప్రాబ్లం, తదుపరి సమావేశాలు మళ్ళీ దొరుకుతాయి. అదే సుధీర్ గారు, ఇంకా మనది 15 మీటింగ్లే. వచ్చే మీటింగ్ బాగా ఇంపార్టెంట్ మీటింగ్, ఎందుకంటే 16/7 మామూలు విషయం కాదు కాబట్టి మరి 16వ మీటింగ్ని స్పెషల్గా బాగా చేద్దాం. కాబట్టి ఇలాంటి మీటింగ్లు మనం ఖచ్చితంగా ఎన్నో జరుపుకుంటాం. కాబట్టి తప్పకుండా మీరు మిగతా మీటింగ్స్కి తప్పకుండా రండి. సరే, ఇప్పుడు ఇంకా రిజల్ట్స్ విషయానికి వస్తే, ఇవాల్టి బెస్ట్ ట్యాగ్ టీమ్ గ్రమేరియన్, టైమర్, అకౌంటర్లలో ఇవాళ ఉత్తమ పాత్రధారిగా ఎన్నిక కాబడ్డవారు శేష గారు. చాలా అద్భుతమైన వ్యాకరణాన్ని అటు తెలుగులోను ఇటు ఇంగ్లీష్లోను, అప్పుడెప్పుడో మరి అష్టదిగ్గజాల్లో అల్లసాని పెద్దన గారు ఇటు ఉభయ భాషా ప్రవీణులుగా తెలుగు సంస్కృతాన్ని చెప్పారంట. మరి ఆ తర్వాత మన భువన విజయంలో మరి శేష గారు సాధించారు. వెరీ గుడ్. ఆ తర్వాత బెస్ట్ రోల్ టేకర్ సార్జెంట్ అటామ్స్ గా మయూష గారు, టిఎంఓడిగా నీలు గారు, అండ్ జనరల్ ఇవాల్యుయేటర్ గా సురేష్ గారు. వీళ్ళు ముగ్గురిలో ఈరోజు ఎన్నిక కాబడిన వ్యక్తి. కాబట్టి అందరూ కూడా బాగా అర్థం చేసుకోవాల్సిన విషయం, కన్నడలో తందే తాయి ఆశీర్వాద అంటారు, దానికంటే కూడా మరి
అత్తగారు మామగారు ఆశీర్వాదం ఉండడం గొప్ప విషయం. కాబట్టి నీలు గారు ఈరోజు బెస్ట్ రోల్ టేకర్గా సెలెక్ట్ అయ్యారు. కంగ్రాచులేషన్స్ నీలు. అండ్ ఫైనలీ ఈరోజు బెస్ట్ ఇవాల్యుయేటర్గా శిరీష గారు, నేను, మయూష మా ముగ్గురిలో అత్యధిక మంది ఎన్నుకున్న వ్యక్తి శిరీష గారు. శిరీష గారు కంగ్రాచులేషన్స్ అండి, శుభాకాంక్షలు. మీ ఇవాల్యుయేషన్ చాలా అద్భుతంగా అందరికీ నచ్చింది. ఇక చివరిగా ఇవాల్టి బెస్ట్ స్పీకర్గా ద బెస్ట్ స్పీకర్ ఫర్ టుడే ఇస్ రియా. రియా, యూ థ్యాంక్ యూ సో మచ్. ఆబ్వియస్లీ ఇట్ వాజ్ అ వెరీ టైట్ రేస్, బట్ ఐ థింక్ యా రియా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్ దట్ వండర్ఫుల్ స్పీచ్ విత్ అస్. రైట్, ఇంకా చివరిగా టేబుల్ టాపిక్స్ లో ఇవాల్టి బెస్ట్ టేబుల్ టాపిక్స్ ఏంటంటే చిన్న సాంకేతిక లోపం వల్ల అలా చెప్పుకోం కాబట్టి మేము కావాలని ఒక స్పెషల్ స్ట్రాటజీ తోటి ఈరోజు దాన్ని ఓటింగ్లో ఇంక్లూడ్ చేయలేదు. ఎందుకంటే హ్యాపీనెస్ కోషియంట్ కాబట్టి టీటీఎంకి కొంచెం హ్యాపీనెస్ కోషియంట్ ఇద్దామని. సో కృష్ణదత్త గారు, మీకు ఎవరు బాగా చేశారనిపిస్తుందో మీరు చెప్పండి. అందరూ చాలా బాగా మాట్లాడారు. అందులో ఎవళ్ళ టాపిక్ వాళ్ళ కెపాసిటీ మీద చాలా బెస్ట్ గా మాట్లాడారు. ఐ థింక్ టెక్నికల్ ఫ్లా అనుకుండా అందరూ విన్నర్స్ అని చెప్పి అందరి కోసం తప్పట్లు కొడదాం అంతే. చేద్దాం. అంత ఈజీగా నేను వదిలిపెట్టాను. కానీ కృష్ణదత్త గారు, మనం టేబుల్ టాపిక్స్ మామూలుగా అనుకునేటప్పుడు దీని గురించి ఎవరైనా ఎలా మాట్లాడితే బాగుంటుంది అని అనుకుంటాం కదా. అలా మీరు ఇచ్చిన టాపిక్స్ లో ఈరోజు మీకు బాగా మాట్లాడారు అనిపించిన వాళ్ళ పేరు ఒక్కటి చెప్పండి. పాపం స్నేహ గారు చాలా బాగా మాట్లాడారు. స్నేహ గారు చాలా బాగా మాట్లాడారు. సంతోషం, శభాష్. స్నేహ గారు, కంగ్రాచులేషన్స్, శుభాకాంక్షలు. థ్యాంక్ యూ కిషోర్ గారు, థ్యాంక్ యూ కృష్ణదత్త గారు. వెరీ గుడ్, వెరీ గుడ్. కాబట్టి అది ఇవాల్టి విషయం. సో చివరిగా సభకు అధ్యక్షుడిగా ఉండడం వల్ల మనకు అడ్వాంటేజ్ ఉంది. అదేంటంటే లాస్ట్లో మిగిలిపోయిన టైం అంతా మనమే వాడుకోవచ్చు అన్నమాట. కాబట్టి ఇంకా ఈరోజు కొంచెం లేటుగా మొదలుపెట్టినప్పటికీ 5 నిమిషాలు ఉండడం వల్ల ముఖ్యంగా నేను చెప్పదలుచుకుంది ఏమిటి అని అంటే, మన సభకు ఇన్ని వారాలుగా వస్తూ వెళ్తూ ఉన్నారు. కానీ నేను నిజంగా ఇది స్వీయ అపరాధం ఏంటంటే నేను పోల్చుకోలేకపోయాను. జక్కంరాజు గారు, సారీ పెద్దిరాజు జక్కంశెట్టి గారు ఉన్నారు. మీరు ఒకవేళ ఎప్పుడైనా యూట్యూబ్లో కానీ చూసుంటే ఇంపాక్ట్ సిరీస్లో ఆయన చాలాసార్లు మాట్లాడారు. మెమరీ పవర్ని ఎట్లా హార్నెస్ చేసుకోవాలి అనే దాంట్లో ఐ థింక్ హీఈస్ ద బెస్ట్ ఇన్ ద కంట్రీ. He has won the memory championship I think at least 5 to 6 years in a row, and he's one of the most popular trainers in India in training people on how to improve their మెమరీ కెపాసిటీ. కాబట్టి పెద్దిరాజు గారు, మీతో అసలు చాలా విషయాలు మాట్లాడాలని ఉంది, చాలా క్వశ్చన్స్ మిమ్మల్ని అడగాలని ఉంది. ఎందుకంటే నాకు 30-35 వయసు వచ్చే మధ్యలో కొంచెం మెమరీ ఎందుకో దెబ్బతినింది. ఆ తర్వాత నుంచి నాకు పేర్లు కానీ, ఊర్లు కానీ, సంవత్సరాలు కానీ, పెళ్లి చేసుకున్నట్టు కానీ ఇవేవి గుర్తుండట్లేదు. కాబట్టి మీతో ఒకసారి ఖచ్చితంగా అది మాట్లాడాలి. ఇంకోటి, అసలు ఇలా మంచి మెమరీ ఉండడం వల్ల నిజంగా మంచి దాంపత్య జీవితం ఉంటుందా లేదా అనేది కూడా మిమ్మల్ని అడగాలి. ఎందుకంటే తొందరగా ఏ విషయం మర్చిపోము, అన్ని గుర్తుపెట్టుకుంటాం. మరి అలాంటప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్స్ ఎలా ఉంటాయి, ఇవన్నీ మాట్లాడాలి. కాకపోతే సమయం లేనప్పుడు మిమ్మల్ని ఇలాంటి క్వశ్చన్స్ అన్ని అడిగి మనం దానికి సరైన న్యాయం చేయకుండా కాకుండా సపరేట్గా దీని గురించి ఒక సెషన్ పెట్టి మీ నుంచి వీలైనంత వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ తీసుకోవాలని ఉంది. ఏది ఏమైనా కూడా మీ స్థాయికి ఎంతో మీరు తగ్గి ఇలాంటి ఒక చిన్న క్లబ్బు, కొత్తగా స్టార్ట్ అయిన క్లబ్కి రెగ్యులర్గా రావడం, రోల్స్ తీసుకొని ఇలాంటివి చేయడం నిజంగా ఇది అదే పాక్కునే పిల్లాడికి ఫెరారీ కార్ ఇచ్చినట్టుగా మరి మాకు చాలా ఆనందదాయకమైనటువంటి విషయం. చాలా ధన్యవాదాలు. మీరు మళ్ళీ మళ్ళీ క్లబ్కి వస్తూ ఉండాలి. మనం ఖచ్చితంగా ఈ ప్రోగ్రాం చేద్దాం. రాజు గారు, తప్పనిసరిగా అండి. కాకపోతే 2 సవరణలు. ఇప్పుడు ఏంటంటే, ఒకటి, నేను వరుసగా 5-6 సంవత్సరాలు ఛాంపియన్షిప్ గెలవలేదండి. 2013 ముంబైలో జరిగినప్పుడు 4th ర్యాంక్ వచ్చింది నాకు ఆల్ ఇండియా లెవెల్లో. అది నా బెస్ట్ పెర్ఫార్మెన్స్. అది కొద్దిగా సవరణ చేయదలుచుకున్నాను. రెండవది, స్థాయి అనేది నాకు అర్థం కాలేదండి. స్థాయి అనేది ఎవరిస్తారండి? అవతల వాళ్ళు ఇచ్చేదాన్ని బట్టి మనకు స్థాయి గౌరవం వస్తుంది, కానీ మనకు స్థాయి ఉంది అనుకోవట్లేదండి. ఇప్పుడు కూడా నిత్య విద్యార్థిని ఒక టోస్ట్ మాస్టర్ అనేది ఒక అద్భుతమైన బిరుదు అండి. ఒక టోస్ట్ మాస్టర్ లో ఒక 1 year 2 year ఉన్న వాళ్ళతోటి బయట ఎవరన్నా
ట్రైనర్స్ చాలా మంది సరిపోరని నాది ఒపీనియన్ అండి. అందుకని టోస్ట్ మాస్టర్స్ అంటే ఎక్కువ అని ఎప్పుడు నేను అనుకోనండి. నేను ఎప్పుడు మీలో ఒకడిని, ఎప్పుడు నేర్చుకోవడం నాకు ఇష్టం అండి. అందుకనే వీలైనంత వరకు ప్రతి సమావేశంలో కూర్చుని వీలైనంత నేర్చుకుందామని నేను ప్రయత్నిస్తుంటాను. ఆ దిశగా నాకు జరిగిన అద్భుతమైన అవకాశం భువన విజయంలో. మీరు ఇంతమంది మేధావులు నిజంగా కమిటెడ్ పీపుల్ అండి. ఈ యొక్క పట్టుదలతోటి ఎంతో ప్రతి ఒక్కరూ తమ పాత్రకు న్యాయం చేయాలనే దాంతో కృషి చేస్తున్నారు చూడండి. అది హ్యాట్స్ ఆఫ్ అండి. చాలా బాగా నచ్చింది నాకు. అలాగే మీరు మంచి అభివృద్ధి చెందాలని చెప్పేసి క్లబ్ అంతా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే కోరినట్టు తప్పనిసరిగా మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు సదా మీ సేవలో ఉంటానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా చాలా ధన్యవాదాలు రాజు గారు. తప్పకుండా మనము ఇది చేద్దాము. అలాగే ఇంకొక చిన్న అనౌన్స్మెంట్ ఏంటంటే, ఈరోజు కొంతమంది మన వాళ్ళు ట్రైనింగ్ అటెండ్ అయ్యారు, టిఎల్ఐ ట్రైనింగ్. వచ్చే వారం మిగతా వాళ్ళు అటెండ్ అవ్వాలి, ఎందుకంటే దాని తర్వాత అటెండ్ అయ్యే అవకాశం ఉండదు. కాబట్టి ముఖ్యంగా 7 మంది ఎవరెవరైతే కమిటీలో సభ్యులుగా చేరారో వాళ్ళందరూ కూడా ఇది తీసుకుంటే, ఈ ట్రైనింగ్ తీసుకుంటే మనకు డిసిపి పాయింట్ కూడా వస్తుంది. అది చాలా అవసరం. కాబట్టి దయచేసి అందరూ కూడా రిజిస్టర్ చేసుకొని తప్పకుండా అటెండ్ అవ్వండి. ఇది ఒకటి. రెండవ ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, జూలై 24వ తేదీ అంతర్జాతీయ తెలుగు క్లబ్బులన్నీ కలిపి ఒక ఈవెంట్ జరగబోతోంది. సో దానికి చిన్న ప్రిపరేటరీగా ఒక చిన్న అనుకోవడం కోసమని నిన్న ఒక ఈవెంట్ జరిగింది. దాంట్లో నేను మాట్లాడడం జరిగింది. వాళ్ళందరూ కూడా పాపం చాలా ఆనందంగా ఫీల్ అయ్యి నిన్న సభ అయిపోయిన తర్వాత కూడా ఒక అరగంట పాటు అందరూ మాట్లాడుతూ మన క్లబ్స్ అన్నీ కూడా కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని, అంతర్జాతీయ స్థాయిలో తెలుగు గుర్తింపు తీసుకురావాలని చాలా మంచి అసోసియేషన్ ఒకటి ఫామ్ అయింది. ఇది వ్యక్తిగతంగా ఇటు వృత్తిపరంగా కానీ లేదంటే వ్యక్తిగత జీవిత పరంగా కానీ మీ అందరికీ కూడా చాలా ఉపయోగపడుతుంది అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే వచ్చే లెవెల్లో మనం ఇంటర్నేషనల్ లెవెల్లో యుఎస్లో ఉన్న తెలుగు టోస్ట్ మాస్టర్స్ క్లబ్స్, మిడిల్ ఈస్ట్లో ఉన్న తెలుగు టోస్ట్ మాస్టర్స్ క్లబ్స్ అందరూ కలవబోతున్నాం. కాబట్టి ఆ ఈవెంట్ అటెండ్ అవ్వడం కోసం జూలై 24వ తేదీ టైమింగ్స్ మీకు తొందరలోనే తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి దయచేసి అందరూ తప్పకుండా అటెండ్ అవ్వవలసిందిగా కోరుతున్నాను. సో అది ఇంకొకటి. మయూష, ఇంకేదైనా చెప్పాల్సింది ఉందా? మనం అనౌన్స్మెంట్స్ ఏమైనా మర్చిపోయాం? నెక్స్ట్ వీక్ అందరూ ఫ్రెష్ గా ఎవరైతే కొత్తగా జాయిన్ అయ్యారో టోస్ట్ మాస్టర్స్ లో వాళ్ళకి ఐస్ బ్రేకర్ మ్యారథాన్ ఒకటి ప్లాన్ చేస్తున్నాం. వాళ్ళకి కూడా ఇంట్రొడక్షన్ ఉన్నట్టు ఉంటుంది అని. సో అదే రీచ్ అవుట్ అవుతానండి. నెక్స్ట్ వీక్ ఐస్ బ్రేకర్ స్పెషల్ కింద కొత్త వాళ్ళందరి చేత మాట్లాడించాలని ప్రయత్నం జరుగుతోంది. కాబట్టి కొత్తగా క్లబ్ ఎవరెవరైతే జాయిన్ అయ్యారో మీరందరూ దయచేసి సిద్ధంగా ఉండండి. వచ్చే వారం తప్పకుండా అది కూడా చేయడం జరుగుతుంది. సరే, ఇంతటితో ఇవాల్టి సభను ముగిస్తూ మీరందరూ కూడా ఈ సభకు హాజరైనందుకు మరీ ధన్యవాదాలు చెప్పుకుంటూ వచ్చే సభలో మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం, మరిన్ని మంచి విషయాలు తెలుసుకుందాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు. ఉంటాను. ఒక్క నిమిషం చెప్పండి. అవును, గ్రూప్ ఫోటో తీసుకోవడం మర్చిపోయాము. కాబట్టి తీసుకున్నారు, బట్ నేను వీడియోలో లేరు. అలాగే కరుణ గారు ఉన్నారా? అవునండి. ఒక్క సెకండ్, దయచేసి అందరూ ఒక్కసారి వీడియో ఆన్ చేసుకుంటే. ఒక్క నిమిషం. 1 2 3. థ్యాంక్ యూ అండి. కరుణ గారు, ఎలా అనిపించింది ఈ రోజు మీటింగ్? చాలా ధన్యవాదాలు. మీరు అరవిందో గారి రెఫరెన్స్ మీద వచ్చినట్టున్నారు. అవును సార్, కరెక్ట్. అదే మిమ్మల్ని ఒకసారి అడుగుదాం అని చెప్పి. ఎలా అనిపించింది ఏమిటి సభ? బాగుంది సార్. ఇట్ ఈస్ న్యూ టు మీ. చాలా బాగుంది, నాకు బాగా నచ్చింది సార్. ఐ విల్ వాంట్ టు బి రెగ్యులర్ గా వచ్చి మీతో కలిసి మీతో షేర్ చేసుకోవాలని అనిపిస్తుంది నాకు. డెఫినెట్లీ. ఇవాళ ఇంకా ఏంటంటే కొంచెం ఇది ఎక్స్పెరిమెంటల్ బేసిస్ మీద తెలుగు ఇంగ్లీష్ కలిపి చేసాము. ఇలా కలపకూడదు అన్న విషయం మాకు కూడా అర్థమైంది. కాబట్టి ఈసారి కొంచెం తెలుగు మనకు ఆఫీసులో 2 లాంగ్వేజ్ ఇట్లా తెలుగు ఇంగ్లీష్ మాట్లాడడం అలవాటు అవుతుంది కాబట్టి
అదే కొంచెం కష్టమే, బట్ బాగుంది సార్, చాలా అదే బాగుంది. అంటే ఇంకొంచెం స్ట్రక్చర్డ్ గా చేస్తాము రాబోయే వాటిలో. కాకపోతే సాధారణంగా మన సమావేశాలు పూర్తి తెలుగు మీటింగ్స్ కూడా ఉంటాయి, అవి అవును మరింత బాగుంటాయి. మీరు దాంట్లో పార్టిసిపేట్ చేసి ఆ తర్వాత పూర్తి ఇంగ్లీష్ లో కూడా మాట్లాడి మీరు కావాలన్నట్టుగా మీరు చేసుకోవచ్చు. కాబట్టి దయచేసి మీరు అతిథిగా అయినా కూడా తప్పకుండా మిగతా మీటింగ్స్ కి వస్తూ ఉండండి. జాయిన్ అవుతాను సార్. మేము ఖచ్చితంగా మీకు ఇన్ఫార్మ్ చేస్తూ ఉంటాం. ప్లీజ్ సార్, దయచేసి. రికార్డింగ్ ఆఫ్ చేయండి, తర్వాత నెట్వర్కింగ్ కంటిన్యూ చేద్దాం.